ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి ప్రముఖ యూట్యూబర్ మంచు విష్ణు, కన్నప్ప బాధితుడు చంద్రహాస్. నమస్తే చంద్రహాస్. నమస్తే సార్. ఎట్లా ఉన్నావు? తెలియదు సార్, ప్రస్తుతానికి ఇంకా చూడాలి ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అని. ఇంతకీ ఏ ఊరు మీది? తిరుపతి సార్ మాది. తిరుపతి. తిరుపతిలో ఎక్కడ ఉంటారు మీరు? అవిలాల అని బైరాపేట దగ్గర ఇల్లు సార్. బారన్ బాట పంత తిరుపతి సార్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను బీటెక్ సార్, ట్రిపుల్ ఈ. బీటెక్ ట్రిపుల్ ఈ. ఓకే. నీ ఛానల్ పేరు? కింగ్ చంద్రహాస్ సార్. కింగ్ చంద్రహాస్. కింగ్ చంద్రహాస్. ఓకే ఓకే. నువ్వేమో చూస్తే నీ ఏజ్ బిలో 30 అంతే, చిన్న ఏజ్. నువ్వు మామూలు ఒక యూట్యూబర్, ఒక సాధారణ యూట్యూబర్. అంతే. నీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ వ్యూస్ మాత్రం లక్షల్లో ఉంటాయి. నీకు సబ్స్క్రైబర్స్ తక్కువే, కానీ వ్యూస్ ఎక్కువ ఉంటాయి నీ ఛానల్కి. అది జనాల ఆదరణ ఉంది సార్. 8 months బ్యాక్ వరకు, ఈ ఇష్యూ రాక ముందు వరకు అంతా బాగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఛానల్ మొత్తం డెడ్ అయిపోయేసి, కంటెంట్ లేకపోతే ఛానల్ డెడ్ అయిపోతుంది. అవును అవును. ఇక్కడ ఏంటంటే సార్, నీకు కన్నప్పకు, నీకు మంచు విష్ణుకు అసలు ఏంటి లింక్? ఆ సినిమా ప్రమోట్ చేయడానికి జనాల్ని బలవంతంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలిసినప్పుడు, ఇది తప్పండి. సినిమా ప్రమోట్ చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటది. క్రియేటర్స్ దగ్గర ప్రమోట్ చేసుకోవాలంటే మీరు వెళ్ళి అడగండి, వాళ్ళ ప్రైస్ చెప్తారు, మీకు ఓకే అంటే మీరు చేసుకోండి. అలా కాదంటే వెళ్ళి చెప్పండి, ఆ సినిమా వస్తుంది, 100 కోట్లు పెట్టి తీస్తున్నాం, మన తెలుగు వాళ్ళ ప్రైడ్ బాహుబలి అంటే ఇంకో సినిమా తీస్తున్నాం మేము అని మీరు చెప్పి, అది వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫ్రీగానే చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. లేకపోతే ఒక డీల్, ఇంత ఇస్తాం మీకు, 10% ఇస్తాం అనుకుని మార్కులో ఉంటారు. కానీ మీ ఛానల్ పైన బలవంతంగా తప్పుడు స్ట్రైక్లు వేసి మిగతా ఎంసీఎన్ కంపెనీస్ వాడుకొని కాపీ చేస్తున్నారు, పైరసీ చేస్తున్నారు అనేసి స్ట్రైక్లు వాళ్ళ మీద వేసి, మీ ఛానల్ మీకు కావాలంటే నా సినిమా ప్రమోట్ చేయండి అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఈ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేస్తున్నారు. అవును. అంటే కన్నప్పకు సంబంధించి నెగటివ్ చెప్తున్నారనా, లేకపోతే ఏం చేస్తున్నారని స్ట్రైక్లు వేస్తున్నారు దాని మీద? శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు యూట్యూబ్ లో వచ్చి ఒక వీడియో పెట్టున్నారు సార్. మంచు విష్ణు కన్నప్ప వేరు, మీరు ఇప్పుడు చెప్పే శివబాలాజీ వీళ్ళంతా ఇది మా అసోసియేషన్. ఏంటంటే ఇక్కడ మీకు స్ట్రైక్ వేసేది ఎవరు? 24 Frame ఫ్యాక్టరీ అఫీషియల్ సార్, మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. ఓకే. ఏమని స్ట్రైక్ వేస్తున్నారు? మా సినిమాని మీరు పైరసీ చేస్తున్నారు, కాపీరైట్ కంటెంట్ అనేది చేస్తున్నారు సార్. సినిమానే రాలేదు కదా. ఆ సినిమా కాదు సార్. ఇప్పుడు మేము సినిమాలో మామూలుగా ఫన్ వీడియోస్ చేసినప్పుడు, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసినప్పుడు మధ్య మీన్ క్లిప్స్ వస్తాయి సార్, చిన్న ఫన్ కోసం పెడుతుంటారు. అవునవును. ఆ సినిమా రైట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో కంపెనీకి, ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి స్ట్రైక్లు ఇప్పిస్తున్నారు సార్. ఏమని? ఇది పైరేటెడ్ కంటెంట్ అని చెప్పి. ఆ స్ట్రైక్లు ఎంత పెద్ద ఛానల్ అన్నా 7 days లోపల 3 strikes కన్నా ఎక్కువ ఉంటే ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. ఓకే. స్ట్రైక్ వేసిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ చేసుకున్న ఇది ఆ ఛానల్, అది వెళ్ళిపోద్ది, చేతిలో నుంచి పోద్ది అన్నప్పుడు ఒక మెయిల్ వస్తుంది సార్, నీ ఛానల్ నీకు కావాలంటే ప్రమోట్ చేయి, 3 వీడియోలు పెట్టు, కన్నప్ప సూపర్ ఉంటుంది, బంపర్ ఉంటుంది అనేసి మాకు ప్రమోట్ చేస్తా పెట్టు, నీ ఛానల్ నీకు ఇచ్చేస్తాం. మీరు ఏవైతే ఈ ఛానల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు కొన్ని మీమ్స్, సినిమా క్లిప్స్ చిన్నవి వాడుతుంటారు, ఇంకోటి కామెడీ ట్రాక్స్ చిన్నవి వాడుతుంటారు. వాటిని వాళ్ళ మేనేజ్మెంట్ కి వీళ్ళు ప్రభావితం చేసి వాడుకొని వాళ్ళ ద్వారా పైరేటెడ్ అనేసి 24 Frame నుంచి వీళ్ళకి మెయిల్స్ వస్తాయి. అవును, మీకు స్ట్రైక్ చేశాము అని. వచ్చిన తర్వాత వీళ్ళు 24 Frames వాళ్ళను కాంటాక్ట్ అవుతారు. అప్పుడు 24 Frames వాళ్ళు ఏం చేస్తారు? కన్నప్ప సినిమాను ప్రమోట్ చేయండి, కన్నప్ప సినిమా బాగుంటుంది, సూపర్ డూపర్ అని చెప్పేసి ఒక 3 వీడియోలు పెడితే మీ స్ట్రైక్ ది తీసేస్తాము అని అంటారు. అది కదా ఇది వెనక జరిగేది సార్, వెనక జరిగేది. ప్రపంచానికి చెప్పేది ఏంటి? మేము మా అసోసియేషన్ నుంచి ఆడవాళ్ళని చెప్తున్నా, అదే లైన్కి వస్తున్నా అని చేసేదేమో అది. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే, మా అసోసియేషన్ పేరు మీద సినిమా హీరోయిన్లకు సంబంధించిన వాటిని వల్గారిగా చూపిస్తున్నారనో ఇంకోటో అనే ఉద్దేశంతో వాటిది సమాజానికి చెప్పి అవి చేస్తున్నామంటూ, అవును, వీళ్ళు చేసిన ఆ క్లిప్పింగ్స్ సంబంధించిన ప్రొడ్యూసర్ సంబంధించిన వాళ్ళ ద్వారా మీ ఛానల్స్ కి స్ట్రైక్ ఇస్తున్నారు. ఆ స్ట్రైక్స్ తీయాలంటే కన్నప్ప సినిమాని ప్రమోట్ చేయాలి. సమాజానికి మీరు చెప్తున్న ఆడవాళ్ళని కాపాడతామన్న దానికి నీ సినిమా కన్నప్ప సినిమాకి సంబంధం ఏంటి? ఇప్పుడు నువ్వేం చేసావు దానికి? అలా స్ట్రైక్ చేసే దాంట్లో మేము కూడా చాలా ఆనందించాం సార్. యాక్చువల్లీ మరీ ఎక్కువ వల్గర్ అయిపోతుంది, అవును, తీసేయడం కరెక్ట్ అని మేము కూడా అనుకున్నాం. కానీ ఒక కంటెంట్ క్రియేటర్, నాకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సార్. అబ్బాయి బూతులు మాట్లాడు పద్ధతిగానే చేస్తాడు. సో ఆ అబ్బాయికి 2 స్ట్రైక్లు పడినాయి అన్నాడు.
ఆ లిస్ట్ లో నీ పేరు ఎందుకు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మాడినప్పుడు తెలియదు అన్నయ్య అన్నాడు. సరే నేను మాడతాను ఉండరా అని నేను నా వీడియోస్ లో వేరే టాపిక్ మీద మాట్లాడుతూ లాస్ట్ 2 minutes నేను చెప్పాను, ఏమని స్ట్రైక్ చేయడం పద్ధతి కాదండి, ఇలా తప్పుడు స్ట్రైక్ చేయడం. ఎవరు మీరు అక్కడ ఏం చెప్పారు ఆ వీడియోలో, ఏం చెప్పారు చెప్పండి. ఆ వీడియోలో మీరు లాగా నాకు తెలిసిన ఒక అబ్బాయి అయిన 3 Angry Boys అనే ఛానల్ కి 2 స్ట్రైక్. మీరు ఎవరికి చెప్పారు? మంచు విష్ణు వాళ్ళ టీం. మంచు విష్ణు వాళ్ళకి ఏం చెప్పారు చెప్పండి. ఇలా తప్పుడు స్ట్రైక్ వేయడం కరెక్ట్ కాదండి, ఛానల్స్ మీద తప్పుడు స్ట్రైకులు వేయడం మంచిది కాదు, తప్పుడు స్ట్రైక్ వేయడం మంచిది కాదు, మీరు నిజంగా ఆడవాళ్ళని చెడ్డగా మాట్లాడుతుంటే మీరు వేసి తీసేయండి, కానీ దానికి కూడా లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. యూట్యూబ్ కంప్లైంట్ చేయండి, యూట్యూబ్ చూస్తుంది, నిజంగా అలా ఉంటే యూట్యూబ్ తీసేస్తుంది కదా. మీ దగ్గర మూవీ రైట్స్ ఉన్నాయనేసి దాన్ని వాడుకుని తప్పుడు స్ట్రైక్ వేయడం కరెక్ట్ కాదని నేను మాడాను సార్. ఒక్క రోజు మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో 18 ఛానల్ లిస్ట్ ఇచ్చి ఈ ఛానల్స్ మేము టర్మినేట్ చేసాము అని అనౌన్స్ చేశారు. దాంట్లో నా ఛానల్ ఉంది, అలాంగ్ విత్ లింక్. టర్మినేట్ చేయాల్సింది యూట్యూబ్ కదా, వీళ్ళు అనౌన్స్ చేశారు. నా ఛానల్ కి స్ట్రైక్ పడలేదు, మెయిల్స్ రాలేదు, వీళ్ళ తరపు నుంచి ఏ కాంటాక్ట్ లేదు, డైరెక్ట్ గా నా పేరు నా ఛానల్ లింక్ కూడా ఇచ్చేసారు, అనౌన్స్ చేశారు. నేనేం తప్పు చేశాను అనేసి నేను వీడియో చేశాను. మీకు ఇది తప్పు అయ్యా అని చెప్పిందని నా ఛానల్ టర్మినేట్ చేస్తానంటారా మీరు? ఏం తప్పు మాట్లాడారు? ఇదే సార్, ఇది మాట్లాడతానే ఏం తప్పు చేశానండి, నేను ఏం తప్పుగా మాట్లాడాను, మిమ్మల్ని ఒక వీడియో చేయలేదు, పద్ధతిగా మర్యాదగా చెప్పాను. మంచు విష్ణు వాళ్ళ టీమ్ తో చెప్పడానికి నువ్వు ఒక వీడియో చేసావు. వీడియో కూడా చేయలేదు సార్, లాస్ట్ లో ఒక 2 నిమిషాలు మాట్లాడాను, వేరే వీడియోలో లాస్ట్ లో 2 నిమిషాలు మాట్లాడాను, అది తప్పు అని చెప్పావు. దానికన్నా నా ఛానల్ టర్మినేట్ చేస్తారా మీరు అనేసి నేను మాట్లాడాను సార్. ఆ వీడియో నేను మాట్లాడినప్పుడు చాలా మంది నాకు మెసేజ్ చేశారు, జరిగేది కాదని. నేను కూడా వీళ్ళు చూపించి నిజమే నిజం అనుకున్నాను, ఆడవాళ్ళని వాళ్ళు చేస్తున్నారు కదా దానికోసం చేస్తున్నారు నేను అనుకున్నారు. ఈ లోపల నాకు ఈ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టారు, వెనక జరిగే నిజం ఇది అనేసి స్క్రీన్ షాట్స్ పెట్టారు, మీకు ఇస్తాను సార్ కూడా దానిలో ఉన్నాయి. ఏమని, మీరు మీకు మరిన్ని స్ట్రైక్స్ తీయాలంటే కన్నప్పని ప్రమోట్ చేయండి అని ఉంది. కన్నప్ప సినిమాను ప్రమోట్ చేయాలి అంటే మంచిగా చెప్పాలి, సూపర్ డూపర్ అని. మీ సినిమా అంత బాగుంటే మేము చెప్తాం కదా, అడగమని చెప్తాం కదా, బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు కదా అనేసి. సినిమా బాగుంటే, సినిమా బాగుంది అంటే యూట్యూబ్ ఛానల్స్ పరిగెత్తుకుంటూ అవే ప్రమోట్ చేస్తాయి, వాళ్ళకి వ్యూస్ రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో అందుకనేసి వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టినప్పుడు నేను అన్ని చెక్ చేసినాక అరే తప్పు కదా ఇది అనేసి నేను వీడియో చేసి పెట్టాను సార్. మీరు వెనకాల చేసేది భాగవతం ఇది, దానిలో బ్లాక్ మెయిల్ చేసేలా చేస్తున్నారు, పద్ధతి కాదు నేను మాడాను సార్. ఓకే, ఇప్పుడు నేను మాడిన తప్పైతే అది నిజం కాకపోతే మంచు విష్ణు ఆఫీస్ నుంచి నాకు ఎందుకు సార్ కాల్స్ వస్తాయి? ఓకే, రాజశేఖర్ ఆయన నేను ఫలానా ఫస్ట్ మీకు రావాల్సిన కాల్స్, మీతో కమ్యూనికేట్ చేయాల్సిందంతా మా చేయాలి. మంచు విష్ణు ఆఫీస్ ఎందుకు చేస్తుంది? అలాగే మీకు వచ్చే మెయిల్స్ 24 frames నుంచి ఎందుకు వస్తున్నాయి? మా నుంచి రావాలి కదా. అంటే మా పేరు చెప్పి వీళ్ళు కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం మీ ఛానల్స్ ను ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక కన్నప్ప సినిమా ప్రమోషన్ చేయాలని వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లే కదా. డైరెక్ట్ గా చెప్తున్నారు సార్, ముందు రాస్తున్నారు నీట్ గా, కన్నప్ప ప్రమోట్ చేస్తేనే నీ స్ట్రైక్ తీస్తాను నేను అని చెప్పి దాన్ని రాస్తున్నారు. కన్నప్పను ప్రమోట్ చేస్తేనే ఆ మెయిల్ లో ఉంది, దానిలో రాస్తుంది నీట్ గా. ఒక్కసారి దీన్ని చూపించండి నాకు. ఈ సాఫ్ట్ కాపీస్ అన్ని ఉన్నాయి సార్, కాల్ రికార్డింగ్స్ అన్ని మీకు ఇస్తాను. ఫస్ట్ మెయిల్ చూడండి సార్, ఎవరి నుంచి వచ్చింది 24 FF అఫీషియల్, దాని ఓనర్ మంచు విష్ణు గారు సార్. దీని ఓనర్ 24 frames అని ఉంది. హాయ్, క్రియేట్ 3 positive videos about the movie Kannappa and then get back to us. We will remove the claim and we look forward to collaborating with you in the future. మీరు కన్నప్ప సినిమాను 3 వీడియోలు పాజిటివ్ గా చేస్తే మేము మళ్ళీ మీకు ఆ క్లెయిమ్ తీసేసి భవిష్యత్తులో మీతో కలిసి కొలాబరేట్ అయ్యి పని చేయడానికి ఫ్యూచర్ లో సిద్ధంగా ఉన్నామని ఇచ్చారు. దాని కింద ఒకటి, ఇది జూలై 13, మీరు రిలీజ్ మీరు రిలీజ్ చేసిందే చిన్న గ్లింప్స్, దాంట్లో 3 వీడియోస్ ఎలా బ్రో, అదైనా చెబితే ఎంగేజింగ్ అనేసి ఇచ్చారు. ఇదేంటిది, ఇది ఎవరిచ్చారు ఆన్సర్? ఆ క్రియేటర్ అయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు సార్. మీరు రిలీజ్ చేసి వీళ్ళు ఆ క్రియేటర్స్ కు, ఆ యూట్యూబ్ ఛానల్స్ కు ఈ విధంగా మెసేజ్లు పంపుతున్నారు. ఏమని, మీ మీద క్లెయిమ్స్ రిమూవ్ చేయాలంటే కన్నప్ప సినిమాకు సంబంధించిన 3 వీడియోలు దాని గురించి పాజిటివ్ గా అంటే గొప్పగా చెప్పాలి. చెప్పిన తర్వాత మీ స్ట్రైక్ కి సంబంధించి క్లెయిమ్ అది చేసేస్తాము, భవిష్యత్తులో మనము మీతో కలిసి పని చేస్తాం అని రాసిన్నారు. ఇది 24 frames మెయిల్ నుంచి వచ్చింది. ఓకే, బాగుంది. ఇప్పుడు మాకు సంబంధించింది ఏంది, ఇదేందో నాకు అర్థం కావట్లేదు. అది ఏం జరిగిందంటే సార్, ఇక్కడికి ఇంకా ఫస్ట్ కేసు కూడా వెళ్ళలేదు సార్ నా మీద. 2 కేసులు ఉన్నాయి నా పైన. ఆంధ్రాలో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉంది.
ఇక్కడ జరిగిన తర్వాత ఏమైందంటే నేను దీని గురించి ప్రశ్నించిన తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ చేశారు. సార్ మా 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం మేము కన్నప్ప, ఇబ్బంది అయిపోద్ది మాకు, దయచేసి అవన్నీ మాడద్దంటే మీ స్ట్రైక్స్ మేము తీసేస్తాం వెనక్కి, మీ తమ్ముడు పైన స్ట్రైక్స్ పడినాయన్నారు కదా, ఇంకా వేరే వాళ్ళు పడ్డారు కదా, అవి కూడా తీసేస్తాము, దయచేసి ఆ వీడియో తీసేయండి, దయచేసి తీసేయండి అంటే సరే నాకు గొడవలు వద్దు ఎందుకు అనవసరంగా తీసేస్తా అన్నాడు కదా అనేసి నేను తీసేసాను సార్, డిలీట్ కూడా చేశాను. ఓకే. ఈ లోపల ఏమైందంటే ఆ వీడియో ఇంకా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా తెలిసిందే కదా సార్, ఒక మిలాగ్రో మూవీస్ అనే ఒక పెద్ద ట్విట్టర్ పేజ్ ఏం చేసిందంటే వాళ్ళు క్వశ్చన్ చేశారు, తప్పులేదు తిట్టలేదు వాళ్ళు, ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు నిజమేనా మంచు విష్ణు అని చెప్పి, నువ్వు తప్పు చేస్తారు మీకు తెలిసినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. అది ఏముంది, అది ఎక్కడ ఉంది చూడండి. మంచు విష్ణు గారు ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చి ఆయన వచ్చి అక్కడ ఫాస్ట్ నెరేటివ్లు ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు, అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి విష్ణుకు ట్యాగ్ చేశారు, అడిగారు, క్వశ్చన్ మార్క్ అడిగారు. అంటే మంచు విష్ణు తన ట్విట్టర్ నుంచి రిప్లై ఇచ్చాడు, నో ఫాల్స్ నేరేటివ్, ప్లీజ్ చెక్ ది ఈమెయిల్ ఐడి, డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ మీ ఆర్ అవర్ కంపెనీ. అలా చెప్పినాడు కదా సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ రైటర్ నోడే కాపీరైట్ స్ట్రైక్ వేస్తాడు. అవును, కంటెంట్ రైట్ అంటే ఓనర్, వేరే వాళ్ళు ఎవరు స్ట్రైక్ ఎట్టేస్తారు సార్ కంటెంట్ రైట్ లేకుండా? యూట్యూబ్ వాడు కంటెంట్ రైట్ ఇవ్వాలి కదా. సో దీని నుంచి తప్పించుకోవడానికి వెంటనే పక్కన నెక్స్ట్ డే ఒక పెద్ద అఫీషియల్ పోస్ట్ రిలీజ్ చేశారు 24/7 ప్రకటన నుంచి, ఇది మా ఒరిజినల్ మెయిల్ ఐడి, మీకు స్ట్రైక్ వచ్చింది ఈ మెయిల్ ఐడి నుంచి, దీనికి మాకు సంబంధం లేదు అనేసి. జనాలు చూసే వాళ్ళు గమనే ఉంటారు కదండి. సో గ్యాస్ స్టవ్ అనే ఇంకా ట్విట్టర్ పేజ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన ఈ ఫేక్ దేని నుంచి స్ట్రైక్లు వస్తున్నాయో దానికి ఫర్గట్ పాస్వర్డ్ కొట్టారు. దాని రికవరీ ఈమెయిల్ ఐడి ఈయన మా ఒరిజినల్ మెయిల్ ఐడి అని క్లెయిమ్ చేసింది ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఉంది. దానికి దీనికి సంబంధం లేనప్పుడు నీకు సంబంధం ఎలా అంటావు? ఎవరో స్ట్రైక్లు ఎట్టేస్తారు, స్ట్రైక్లు అనేది కంటెంట్ రైట్ నీ దగ్గర ఉంటే. ఎందుకు ఈ సినిమా మీద ఇంత రప్చర్ ఎందుకు వెళ్ళు చేసుకుంటున్నారు? అనవసరంగా హేటెడ్ స్ప్రెడ్ చేసుకోవడం, కాకపోతే ఎందుకు సార్ ఊరికే అనవసరంగా చిన్న విషయాలు కదా ఇవన్నీ మాట్లాడుకొని చేసుకునేటి. నేను ఎవరైనా సార్, నేను ఎవరో కామన్ మామూలుగా యూట్యూబర్స్ లో యూట్యూబర్స్ ఏదైనా ఉంచినా కూడా మనకు జస్ట్ కాంటాక్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఇది మనకి ఇట్లా ప్రాబ్లం ఉంది, మనకు డ్యామేజ్ అవుతుందనో ఇట్లా ఇబ్బంది ఉంది అంటే తీసేస్తారు సార్. మీకు నా నుంచి ప్రాబ్లం ఉంటే నేను చెప్పింది మీకు నచ్చకపోయింటే ఒక్క మెసేజ్ కానీ మెయిల్ కానీ అన్ని ఉన్నాయి కదా, ఇన్స్టా ఉంది, వాట్సాప్ ఉంది, అన్ని ఉన్నాయి కదా, ఒక మెసేజ్ ఇస్తే అనేది చేస్తుంటా కదా. అడిగి రైట్ గా అనౌన్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అనౌన్స్ చేశారు, ఓకే, నో ప్రాబ్లం, అది మేము రిమూవ్ చేస్తున్నామనో ఏదో టర్మినేట్ చేసేసామన్నారు. వాళ్ళు టర్మినేట్ వాళ్ళు ఏం చేయరు, అది యూట్యూబ్ చేయాలి. అంటే వాళ్ళు ఆ వర్డ్ వాడింది సరిగా లేదు, స్ట్రైక్ అప్లై చేస్తున్నామని అంటే సరిపోయింది. ఇది ఇక్కడ ఓకే బాగానే ఉంది. మళ్ళీ నీ మీద ఈ పోలీస్ కేసు ఏంటి, పోలీసులు ఏంటి, నీ ప్రాపర్టీని పోలీసుల కంట్రోల్లో తీసుకోవటం ఏంటి, అసలు ఏంది ఈ కథ ఏంటి? దీని తర్వాత ఈ ఎప్పుడైతే మాట్లాడానో వాళ్ళు సైకిల్ చేస్తున్నారు, మంచు విష్ణు గారు వచ్చి ట్వీట్ చేశారు సార్, ఇదంతా అబద్ధాలు చెప్తున్నాడు అనేసి. ఇంకా నెక్స్ట్ డే నుంచి పెద్దోళ్ళ పేరు చెప్పుకునేసి నువ్వు నేను సంపాదించుకోవడానికి చేస్తున్నావు, నువ్వు అబద్ధాలు కోరివి అనేసి నాకు మెసేజ్ స్టార్ట్ అయినాయి. చేశారు మెసేజ్లు. ఆ ట్విట్టర్ కి ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత కోట్ల మంది ముందుకు వచ్చి నేను అబద్ధాలు చెప్పాడు కదా, హేట్ నాకు వస్తుంది కదా. సరే నేను చెప్పాను నేను అబద్ధాలు చెప్తూ అని చేస్తున్నప్పుడు మీ ఆఫీస్ నుంచి నాకు కాల్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ మెయిల్స్ ఏంటి అనేసి ఇంకో వీడియో తీసి పెట్టాను సార్, అన్ని ఎక్స్పోజ్ చేశాను, కాల్ రికార్డింగ్స్ అన్ని తీసి పెట్టాను. ఇంకా వీడు వినట్లేదు, వీడు తగ్గట్లేదు వీడు అనేసి నేను యూట్యూబ్ లో ఉండే ఫెయిర్ యూజ్ పాలసీ అని ఒక దాన్ని అబ్యూజ్ చేస్తున్నారండి, నన్ను అబ్యూజ్ చేయొద్దని మాడిన దానికి లా అండ్ ఆర్డర్ అబ్యూజ్ చేసుకుంటూ ఇంటికి పోలీసులు పంపించారు సార్. నీ మీద కేసు బుక్ అయింది. ఎవరు వచ్చారు, ఏ పోలీసులు వచ్చారు? చంద్రగిరి పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్ వచ్చారు సార్. ఫస్ట్ టైం వచ్చారు నైట్ 7 o'clock సార్, ఫ్రైడే ఈవినింగ్ నైట్ 7 o'clock వచ్చారు. చేయడానికి కదా అని. ఎందుకు సార్ ఏమైంది అంటే నువ్వు బాగా చెప్తాం బా అని. అలానే చెప్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం చేశాను తప్పేం చేసి చెప్తే కదా, నాకు ఒక్క పోలీస్కి వెళ్ళారు సార్ ఇప్పుడు దాకా, ఐఎమ్ వెరీ క్లీన్ రికార్డ్ ఉన్నది. ఏం తప్పు చేసి చెప్పండి సార్, సెక్షన్ లోనే చెప్పండి సార్ అంటే బయలుదేరు నువ్వు అని. నేను రాను సార్, మీరు చెప్పండి లేదా కుట్టుకుని తీసుకెళ్ళండి నన్ను, చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా అంటే సరే గట్టిగా మాడతారని సిఏ గారి నెంబర్ ఇచ్చారు, ఆయనతో మాట్లాడని. ఆయన కాల్ చేసి ఆయన 2 సెక్షన్లు చెప్పినాడు, కేసు బుక్ అయిందమ్మా రావాల్సి ఉంటుంది అని. ఇప్పుడే రావాలా రేపు పొద్దున రావచ్చు సార్ అంటే సార్ రేపు పొద్దున రాపోవాలి 10 గంటలకు రాపోవాలి, ఖచ్చితంగా రేపు పొద్దున షాప్ 10 గంటలకు వేరు ఉంటాను సార్ అని పెట్టేశాను. అప్పుడు ఆ టైంలో నేను యూట్యూబ్ లైవ్ లో ఉన్నాను సార్. ఆ లైవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా చెప్పారు లేదు కావాలని ఫ్రైడే ఈవినింగ్ పిలిచారు, సాటర్డే కంటే లాయర్లుగా ఉండవు కాబట్టి కూర్చోబెట్టారు సార్ భయపెట్టడానికి సెషన్ లో, నువ్వు లాయర్ని తీసుకొని పో అని చెప్పారు. నా ఫైనాన్షియల్ స్టేట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు సార్, సో ఇప్పుడు లాయర్ని అఫోర్డ్ చేసుకోవడానికి వాటికి ఎట్రా పోయేది నాకు అర్థం కావట్లేదు అంటే మా ఫాలోవర్స్ లోనే ఒక అబ్బాయి నేను నెంబర్ ఇస్తాను వెళ్ళి కలువు అని చెప్పి ఇచ్చారు సార్. మళ్ళీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చి లేదురా వద్దులే నాకు తెలిసిన లాయర్ ఉన్నారు మా ఫ్రెండ్ తీసుకెళ్లాడు. అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత ఈ లోపల నేను చెక్ చేశాను అసలు ఏం కేసులు ఇవి, ఎవరి మీద పెడతారు సెక్షన్స్. ఆ 2 సెక్షన్లు చెప్పాడు కదా సిఐ గారు. చెక్ చేస్తే ఫస్ట్ సెక్షన్ మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ చూపించాను, ఎవరన్నా ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే సెక్షన్ సార్ ఫస్ట్ సెక్షన్ వచ్చి
ఆ ప్రైవేట్ పార్ట్స్ పబ్లిష్ చేశాను. సెకండ్ది డైరెక్ట్ గా పాన్ క్లిప్స్ ఎవరైనా రిలీజ్ చేస్తే వేరే వాళ్ళకి అబ్సీన్ మెటీరియల్స్ కానీ ప్రైవేట్ పర్సనల్ వీడియోస్ కానీ రిలీజ్ చేస్తే పెట్టే సెక్షన్ సార్. ఇప్పుడు మంచి విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ నా దగ్గర నుంచి వస్తాయి, నేను ఇప్పుడు రిలీజ్ చేసినాను. ఆయన పాన్ క్లిప్స్ నాకేం అవసరం ఆయన పాన్ క్లిప్స్ రిలీజ్ చేసుకోవడానికి? అంటే పాన్ ఫిల్మ్స్ లో ఉన్నాయి వాళ్ళకి ఏమో సార్, నాకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇంకా ఆయన మాడిన దానికి సరే వెళ్ళి మాడానండి. ఆ సెక్షన్స్ పెట్టారు, బానే ఉంది, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉండాలి కదా. అదే ఉంది. పక్క రోజు స్టేషన్కి వెళ్ళి అడిగాను, ఏం కంప్లైంట్ ఇచ్చారు సార్ చెప్పండి కొంచెం అంటే, వస్తారు మాట్లాడతారు కూర్చో అన్నారు. సరే సార్ మీరు వాళ్ళ 2 గంటలు పడుతుంది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉండిందా? అవును సార్, అప్పుడంతా వైసీపీ గవర్నమెంట్, అప్పుడు వాళ్ళే ఉంది. ఓకే. అక్కడ సిఐ ఎవరు అప్పుడు? రామయ్య అని సిఐ సార్, చంద్రగిరిలో ఉన్నారు. ఇప్పుడు మారిపోయాయని చెప్పారు. మారిపోయి ఉంటారు. అవును. ఆడికి వెళ్ళినప్పుడు కూర్చోమన్నారు, 2 గంటలు కూర్చోబెట్టారు. ఈ 2 గంటల్లో నేను అడిగాను, సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఎవిడెన్స్ ఇచ్చింటారు కదా సార్, ఏమి ఇచ్చారంటే అదో ఈ 5 లింకులు ఇచ్చారు అన్నారు. ఆ 5 లింకులు ఏమంటే ఇది నేను కాల్ రికార్డింగ్ చూపించినట్టువి, అన్ని ఎక్స్పోజ్ చేసినట్టువి, వాళ్ళు ఎలా జనాలు హింసిస్తున్నారో నేను పెట్టింది. అందులో ఒక్క వీడియో ఓపెన్ చేసినా కూడా ఎవరు విక్టిమ్ ఎవరు అక్యూజ్ అనే విషయం తెలిసిపోయింది కదా సార్ మీకు. నేను సార్ విక్టిమ్ ఇక్కడ, వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు నన్ను అంటే, ఎన్ని మాడదు నువ్వు, వాళ్ళు వస్తారు కూర్చో. సరే సార్ కూర్చున్నాను సార్. ఈ లోపల వచ్చి హేమచంద్ర బాబు అని ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే మోహన్ బాబు యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంట. హేమచంద్ర బాబు అని పోలీస్ స్టేషన్ కి వచ్చాడు, చంద్రగిరి పోలీస్. ఇద్దరు వచ్చారు, ఇంకొక ఆయన సంబంధ నాయుడు ఆయన. ఓకే. ఇద్దరు వచ్చారు. రావడం అసలు అమ్మ అక్క అనుకుంటా పచ్చి బుద్ధులు తిట్టుకుంటా నేను చూస్తాను, దేనికి ఎగ్జైట్ అయిపోతున్నాడు ఈయన అని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే, యూట్యూబ్ లో జరిగేదానికి మంచు విష్ణుకి మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధం ఏంటి సార్? అంతేలే, అక్కడ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. నా క్వశ్చన్ కూడా అదే. కన్నప్ప సినిమా ఏంది, 24 ఫ్రేమ్స్ ఏంది, మా ఏంది, 24 ఫ్రేమ్స్ ఈమెయిల్స్ ఏంది, మోహన్ బాబు యూనివర్సిటీ ఏంది, ఇదేంటి? అన్నింటినీ అబ్యూస్ చేస్తున్నారు సార్. ఉన్న అన్నింటినీ మోహన్ బాబు యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నువ్వు పర్సనల్ రౌడీని పంపించినట్టు వాళ్ళ ఊరిలో కేసు పెట్టి అడ్డమైన కేసులు అనేది బుక్ చేసుకుని మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎక్కడికి వస్తున్నాడు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఏమన్నా కొట్టాడా నిన్ను? కొట్టాడా? సెకండ్ కేసులో అయింది సార్, ఫస్ట్ కేసులో లేదు. సెకండ్ కేసు అంటే ఏది? తెలంగాణలో పెట్టిన కేసు. తెలంగాణకు పెట్టిన కేసులో మిమ్మల్ని కొట్టింది ఎవరు? అక్కడ ఉండే కానిస్టేబుల్ సార్. ఎవరు తీసుకెళ్లారో వాళ్ళు. అది ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి ఓన్లీ. ఇప్పుడు మనం తిరుపతి వరకే మాట్లాడదాం. హేమచంద్ర నాయుడు వచ్చాడు, వచ్చేసిన తర్వాత మిమ్మల్ని ఏదో తిట్టేశాడు, తర్వాత వెళ్ళిపోయాడా? ఆడ కూర్చోరేసి మాట్లాడి, నువ్వు వాళ్ళు అంటావా వీళ్ళు అంటావా, ముందు అర్జెంట్ గా వీడియో డిలీట్ చేయ అన్నాడు. నేను చేస్తాను సార్, వీడియో డిలీట్ చేస్తాను, ఇప్పుడు చేయని చెప్పట్లేదు. అసలు నువ్వు పెద్ద యూట్యూబర్ ఏం కాదు, దేశంలో స్టార్ యూట్యూబర్ ఏం కాదు. లేదు సార్, నీ ఛానల్ కూడా 1,00,000 లోపలే సబ్స్క్రైబర్ ఉండేది. నీవు ఈ వీడియో పెడితే వీళ్ళకి ఎందుకు అంత భయము? అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ టు ద పాయింట్ నేను మాట్లాడాను సార్. దానికి ఆన్సర్ లేదు. ఈ విషయం బయట వస్తే ఇదే ప్రశ్న ఇంకా మిగతా వాళ్ళు అడిగితే ఆన్సర్ చేయడానికి లేదు. ఏం ప్రశ్న అడిగావు అక్కడ? ఒకరిని అనెథికల్ గా బ్లాక్ మెయిల్ చేయడం తప్పు అని మాట్లాడినప్పుడు నీకు కోపం వచ్చింది వాళ్ళకి. సో అనెథికల్ గా బ్లాక్ మెయిల్ చేయడం తప్పు. నెక్స్ట్ తప్పండి. మూవీ ప్రమోట్ చేసుకోవాలంటే ఒక దారి పద్ధతి ఉంటుంది. జనాల్ని బ్లాక్ మెయిల్, సినిమాను ప్రమోట్ చేసుకోవాలంటే దానికి ఒక పద్ధతి, ఒక దారి ఉంటుంది. ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. బ్లాక్ మెయిల్ చేయడం కాదు అని నేను మాడిన దానికి నేను ప్రూఫ్లతో మాడతాను సార్. నా ఛానల్లో ఏ చేసినా కూడా స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ అన్నితో మాడతాను. ఆ మాటలకు వీళ్ళు ఇబ్బంది పడ్డారు, వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఈ విషయం బయట వచ్చింది. ప్రశ్న అడిగినా కూడా మనం సమాధానం చెప్పలేదు. సో కాబట్టి ఇతన్ని మనం అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది నథింగ్ బట్ మంచు విష్ణు గవర్నమెంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి బావ అవుతాడు కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్ లో పోలీసులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేసేసి ఆ వీడియోలు డిలీట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. చేసావా డిలీట్? నేను చేయని చెప్పాను సార్. చేయనని చెప్పావు. నేను డిలీట్ చేస్తాను. సరే చేయనని చెప్పావు. ఆ చేయనని చెప్పినప్పుడు ఆ సందర్భం అక్కడే వాళ్ళకే చెప్పావా? నేను అక్కడే చెప్పాను సార్. నేను చేస్తాను అన్నాను సార్. ఎప్పుడు నన్ను తప్పు, నేను అబద్ధం అన్నారు కదా, సో మీరు నన్ను అబద్ధాలకు అని జనాలు అని చెప్పారు. మీరు స్ట్రైక్ వేసిన మాట వాస్తవం, పొరపాటు నా వల్ల కాదు. సరే మీరు సారీ చెప్తే మీకు ఇగోలు ఉంటాయి, మీ హీరోలు, మీ పెద్ద ఖాందాన్ మీద మీకు ఉండే ఉంటాయి కాబట్టి నేను అర్థం చేసుకోగలను. వీటికి సారీ చెప్పాలని మీకు ఉంటది. సో మా కింద ఉండే వాళ్ళే కంపెనీ వాళ్ళు ఇలా చేశారు, ఎవరు మిస్టేక్ జరిగింది, స్ట్రగుల్ పడిన మాట వాస్తవం. ఎవరైతే ఈ స్టెప్ తీసుకొని ఇలా చేస్తున్నారో యాక్షన్ తీసుకుంటాం అంటే మీకు గౌరవం ఉంటది. నేను అబద్ధాల కోరును కాదు అనేసి ఒక ఇమేజ్ పోతుంది. నాకు మీరు చెప్పిన అబద్ధాలకు నింద పోతుంది. సో అది చెప్పండి అని. మీ గురించి మంచి విష్ణు ట్వీట్ వేయాలా అన్నాడు. మరి ఆయనే కదా సార్ వచ్చి మాట్లాడింది. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన వచ్చి ట్వీట్ వేస్తాడు. నా మీద అబద్ధాలు ఇస్తున్నారు అనేసి నా మీద చేసి నిందని కాదని చెప్పడానికి మాత్రం రారా అంటే అబద్ధది మర్యాద డిలీట్ చేయాలి. అది అవ్వకపోతే ఇది అవ్వదు సార్ అని చెప్పి దానికి పోలీస్ స్టేషన్ లోపలే పోలీసులు అందరూ ఆ పక్కన నించుకొని ఉంటే
నన్ను నా కుటుంబాన్ని చంపేస్తాను బెదిరించారు సార్. నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తారంట, నా వల్ల గానీ నా వాళ్ళ వల్ల గానీ. మీరు ఎంతమంది పిల్లలు? నేను ఒక్కడనే కొడుకు, నాకు ఇద్దరు చెల్లెళ్ళు సార్. ఇద్దరు చెల్లెళ్ళు. పెద్దమ్మాయికి పెళ్లి అయిపోయింది, చిన్న అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ ఉంది. మీరు ఏ సామాజిక వర్గము? నేను ఎస్టీ సార్. అడిగారు, సామాజిక వర్గం అడిగారు కాబట్టి ఫస్ట్ వెళ్ళినప్పుడు రైటర్ అడుగుతారు కదా సార్, ఆ పాటు నోటీస్ ఇవ్వడానికి. దీని గురించి కూడా మళ్ళీ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి కాల్ చేయించి వెళ్ళాను సార్. నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, కూర్చోబెట్టేస్తారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాల్ చేయించి డిఎస్పీ చెప్తాను కాల్ చేసి అనేసి చెప్తే ఆయన పట్టుకునే నోటీస్ పంపించేస్తాను సార్, 10 నిమిషాలు పంపించేస్తామని చెప్పారు. ఆడికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు ఏ కాస్ట్ అని అడిగాడు, చెప్పాను. వీళ్ళు 2 గంటల తర్వాత వాళ్ళు వచ్చారు. రావడమే కులం తక్కువ నా కొడక్క నువ్వెంత నీ బతుకంత, అది వాళ్ళకనే తెలిసింది సార్. ఆ కులం నీ కులము పోలీసు వాళ్ళు చెప్పింటారు. కంప్లైంట్ కాబట్టి నీ డీటెయిల్, నీ ఇచ్చిన డీటెయిల్స్ లో నువ్వు ఎస్టీ ఎరుకలా అని రాసి ఉంటావు కాబట్టి నువ్వు ఒక ఎరుకలోడు అని అప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి నువ్వు కులం తక్కువ నా కొడుక అని చెప్పి తిట్టింటారు. నోటుకు వచ్చినట్టు సార్, అమ్మ అక్క తేడా లేకుండా పచ్చిగా కులం తక్కువ నా కొడుక నువ్వెంత నీ బతుకెంత, నీకెందుకు రా వాళ్ళతో, వాళ్ళు బూట్లు లాగేదాన్ని సరిపోవు నువ్వు అని. నేను ఏమన్నా తప్పు చేసింది మీరన్నా, బ్లాక్ మెయిల్ చేసింది మీరు, తప్పు అని చెప్పింది అని మీరు దండిస్తారని రివర్స్ లో వచ్చి మీరు పోయి ఆయన చెప్పుకోవాలి, ఇది తప్పు చేసినాం సార్ మనము జరగకుండా అని చెప్పుకోవాలి అన్న. నా కులం ఎందుకు వస్తాను మధ్యలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు మాడుతున్నాడు అన్నాడు, ఎదురు మాడుతున్నాడు పైకి. సరే, తిరుపతిలో మీ ఎరుకల సామాజిక వర్గం వాళ్ళే లేరా సార్? నేను ఎప్పుడు ఎవరిని కలిసింది లేదు సార్. ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చొని పనిచేసుకుంటా ఉంటాను. మిగతా సామాజిక వర్గాలకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే కొంచెం అండగా వస్తారు, సపోర్ట్ గా వచ్చి. అంటే సార్ నేను కొందరు కలవడానికి ట్రై చేశాను సార్. ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే సార్, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు అప్పుడు కొంచెం వ్యూస్ అన్ని బాగా వచ్చేది సార్. నా ఛానల్ నేను నా పక్కన పని చేసుకునేటప్పుడు స్పాన్సర్స్ వచ్చేవాళ్ళు, చేసుకునేవాళ్ళు అంతా బాగుండేది. 8 నెలలుగా నా వస్తువులు, నా సిస్టమ్స్, నా మొబైల్ ఫోన్స్, నా వైఫై రూటర్లు, నా హార్డ్ డిస్క్ సబ్జెక్ట్ అది హైదరాబాద్ పోలీసులు చేసింది అన్ని. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే సార్, అన్ని అయిపోవడం వల్ల నాకు ఎటువంటి ఫండ్స్ కానీ డబ్బులు కానీ ఏమి లేకుండా పోయినాయి సార్. ఎక్కడ కలిసినా కూడా ఎంతో కొంత ఇవ్వాలి అన్నప్పుడు ఎలా ఇచ్చేది? ఇప్పుడు ఈ రోజు నేను హైదరాబాద్ లో మీ ముందు వచ్చాను కదా సార్, ఈ రోజు నేను ఉండడానికి రూమ్ డబ్బులు లేవు సార్ నా దగ్గర. నా సబ్స్క్రైబర్ ఒకడు నా ఇంట్లో ఉంది రా అంటే ఆ అబ్బాయి ఇంట్లో ఉండి చేసుకుంటున్నాను సార్. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడికి అయిపోయిన తర్వాత నువ్వు కోర్టుకి ఏమైనా పంపించారు నిన్ను? లేదు సార్, ఇప్పుడు 8 నెలలు అయింది, ఛార్జ్ షీట్ కూడా పడలేదు సార్. ఏమంటారు సెక్షన్స్ కు సంబంధించి ఊరికి పిలిపించారు, పంపించేశారు, అంతే. పిలిపించారు, ఫోటో నోటీస్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ పిలుస్తా అప్పుడు రా అని. నెక్స్ట్ హైదరాబాద్ పోలీసులు ఎందుకు వచ్చారు? దీని తర్వాత ఈ కేసు పెట్టిన తర్వాత నేను బయట వచ్చి నేను వీడియో చేసినాను సార్. ఈ సెక్షన్ పోలీస్ కేసులో పెట్టినారు, నేను తప్పు చేస్తే భయపడతానండి, ఈ సెక్షన్ పెట్టినారు, అసలు నేను ఎప్పుడు నీ ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు చూపించినాను, నీ పాంప్లెట్స్ ఎప్పుడు రిలీజ్ చేసినాను, ఏం కేసులు పెడుతున్నారు నా మీద మీరు, అదే ఈ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాడు సిఐ అనేసి నేను వీడియో చేసి మాట్లాడినాను సార్, క్వశ్చన్ చేసి పెట్టినాను. అది ఇంకా వైరల్ అయింది. కేసు రిజిస్టర్ చేయాలన్నా కూడా పోలీసులకి ప్రాథమిక సాక్ష్యాలు ఉంటాయి కదా, కనీసం చూసుంటే ఆ లింక్స్ చూసుంటే ఆయన తెలిసిపోయి ఉంటది. సార్ ఏం చేస్తున్నారు సార్, పెట్టకూడదు సార్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు సార్ ఆయన చెప్పుంటాడు. నేను చెప్పేదానికి ఇష్యూ కూడా తెలియదు ఆయనకి. ఇది జరిగింది సార్ ఆ 2 గంటల టైంలో నేను ఎస్ఐ గారు మొత్తం చెప్తే ఆయన పక్కన ఉండే కానిస్టేబుల్ నుంచి అన్నాడు, ఏం చేస్తారు ఆ పెద్దోళ్ళు, ఏం చేస్తారు అని. నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా అడుగున్నా క్వశ్చన్, రిజిస్టర్ చేసి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ఏమన్నారు దాన్ని? ఓకే, ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఎందుకు వచ్చారు? ఈ వీడియో పెట్టిన తర్వాత ఈ సెకండ్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను భయపడండి, నేను తప్పు చేసి జడ్జి గారు చెప్తారు, లా ఉన్నారు కదా, లాలో ఫైట్ చేద్దాంలే అని చెప్పాను. తర్వాత ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత ఇలా ఇంట్లో డైరెక్ట్ గా 4 పోలీసులు వచ్చేసినారు, 3 సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఎవరా చంద్రరాజ్ ఇక్కడ ఇప్పుడు అంటున్నాడు, నువ్వెవరన్నా ముందు ఇంట్లోకి వచ్చి అరుస్తున్నావు అంటే వెనకాల నుంచి యూనిఫామ్ లో వచ్చారు ఒక పోలీసు. సార్ నాకు పోలీస్ సిస్టమ్ పైన జ్యుడిషియరీ పైన అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది సార్. నేనే పోలీస్ అవ్వాలనుకున్నాను, ఎగ్జామ్ రాసాను, క్లియర్ కూడా చేసినాను. బట్ ఫైనల్ దాంట్లో ఆ సెలక్షన్ 1000 మెంబర్స్ లో 700 మెంబర్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఎస్ఐ పోస్ట్ కి వెళ్ళాను. ఎస్ఐ పోస్ట్ కి రాశాను, ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, గ్రౌండ్ క్లియర్ చేశాను, మెయిన్స్ కూడా క్లియర్ చేసినాను. లాస్ట్ 1000 మెంబర్స్ లో 736 మెంబర్స్ సెలెక్ట్ చేసినారు. అక్కడ 0.1 సెకండ్ ఆఫ్ గ్రౌండ్ దాంట్లో మెరిట్ లో వాళ్ళకి వెళ్ళింది. లేకపోతే ఈ టైంకి ఎస్ఐ ఉండేవాడు. నాకు పోలీస్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. లాస్ట్ కి చివరికి నిన్ను పోలీసులే పట్టుకెళ్లారు. ఇప్పుడు వద్దు సార్, ఆ సిస్టమ్ లోకి నాకు పోవాలని లేదండి. ఆ పోలీసు ఉద్యోగమే వద్దండి. నాకు చూసా కదా నిన్ను ట్రీట్ చేసిన దాన్ని బట్టి నువ్వు అట్లా ఇంకొకరిని ట్రీట్ చేయలేదు. తర్వాత ఎస్ఐ అయిన తర్వాత ఈ బూతులు తిట్టుకుంటావు, వాడిని పట్టుకుంటూ ఇన్ని పట్టుకుంటూ తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటివి చేయలేవు కాబట్టి. పరపతి డబ్బులు ఉన్నవాడు వచ్చి వాడు కొట్టు అంటే వాడు తప్పు లేదు కొట్టాలి, నేను వద్దు, నాకు వద్దండి, నాకు గమ్మున ఆకలితోనే పడుకుంటా కానీ నాకు వద్ద జాబ్. ఓకే వచ్చారు ఇంటికి వచ్చేసి ఎవరు చంద్రరాజ్ అంటే నేనే అండి, ఏమైందండి, కేసు బుక్ అయింది పదా అని. తెలుస్తారు కేసు బుక్ అయింది అనేసి, ఆల్రెడీ జరుగుతుంది కదా, ఛార్జ్ షీట్ వేస్తారా అంటే ఇది తెలంగాణలో బుక్ అయిన కేసు అన్నాడు. ఏం కేసు అండి అంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు.
అదేంటి సార్ నా మీద కేసు బుక్ అయిందని చెప్పాల్సిన అవసరం లేదండి. ఏం తప్పు చేసినాను సార్, ఎవరు కేసు పెట్టినారు, లేచి బయలుదేరు నువ్వు యాడికి అంటే ముందు కెమెరా ఆన్ చేయి అన్నాడు. ఆ పక్కన ఒక ఆయన కెమెరా ఆన్ చేసినాడు. నీ ఫోన్ అయినా అది అని, అవును సార్ అని చెప్పిన. టకాన్ లక్కన జైలు పెట్టుకుని వేసినాడు. అరే దేనికి సార్ అంటే నువ్వు వీడియోస్ ఎక్కడ ఎడిట్ చేస్తావు అన్నాడు. లోపల చూపిద్దురా అన్నాడు. లోపల తీసుకెళ్తే సిస్టమ్ చూపించారు. ఇది ఇక్కడ ఎడిట్ చేస్తావా, అవును, దాన్ని తీసుకునేయండి. హార్డ్ డిస్క్ ఇదేంది, హార్డ్ డిస్క్ దాన్ని తీసుకునేయండి. ఇది గేమింగ్ కన్సోల్ సార్, అది తీసుకునేయండి. దేనికి తీసుకుంటున్నారు సార్, ఇవన్నీ దేని నుంచి ఆపరేట్ అవుతాయి, నెట్ నుంచి వస్తుంది నీకు ఆ వైఫై రూటర్, అది తీసుకునేయండి. వైఫై రూటర్ ఎందుకండి మీకు అంటే కావాలి అవసరం. సిపియూ తీసుకెళ్తున్నారు, సిపియూ తీసుకెళ్తున్నాడు సార్, మీకు కావాల్సిన డేటానే కదా చెక్ చేసుకోవడానికి. హార్డ్ డిస్క్ తీసుకోండి కదా అంటే ఆయన సాగర్ సార్, ఆయన కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఏ పోలీస్ స్టేషన్, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సార్, హైదరాబాద్ లో బషీర్బాగ్ సైబర్ క్రైమ్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో సాగర్ అనే కానిస్టేబుల్ ఈ వస్తువులన్నీ తీసుకెళ్లాడు. ఆయన ఒక లేడీ సిఐ వచ్చారు, లేడీ సిఐ పేరు గుర్తులేదు నాకు, ఇంకో కానిస్టేబుల్ కూడా వచ్చారు. ఆ సాగర్ అనే కానిస్టేబుల్ తీసుకెళ్లిపోతుంటే నేను హార్డ్ డిస్క్ తీస్తాను ఉండండి సార్, మీకు కావాల్సిన హార్డ్ డిస్క్ కదా అంటే నాకు ముచ్చటగా ఉంది సిపియు మొత్తం, నాకు ఇది మొత్తం మాట సాగర్ కానిస్టేబుల్ సిపియు ముచ్చటగా ఉందంట. 3.5 లక్షలు సార్ అది నాకు వచ్చిన జాబ్ చేసేవాడిని సార్ ముందు నేను. అది ఎంత కాస్ట్? 3.5 lakhs సార్ నేను బిల్డ్ చేసింది. 3.5 లక్షలు అది అంటే గేమింగ్ పీసీ సార్, 3.5 లక్ష సిపియు నాకు ముచ్చటగా ఉందని తీసుకెళ్లిపోయాడు. నా దగ్గర చూపించాడు సార్, మోసింది కూడా నువ్వే. నా దగ్గర హైదరాబాద్ వరకు ఓకే అదే చేతులు పెట్టి చెయ్యి పెట్టి పెట్టిన దవి పెట్టి పోసుకొని రా. అరే వాళ్ళు సిపియు అంటే వాళ్ళు మీరు తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు రావాలంటే ఒకటి ఏదైనా బ్యాగ్ లాంటిదో ఏదన్నా నథింగ్ సార్, ఇట్లా చెయ్యి పెట్టేసి దవి నుంచోబెట్టి అది ముందు చేతులు ఖాళీ కూడా తీసుకొని పోతున్నారు. నా దగ్గర సిపియు పెట్టి చేసి పోసుకొని రా. అది నాకు చెప్పింది ఏంటి, 5 నిమిషాలు పక్కన వాకబుల్ డిస్టెన్స్ లో మాకు ఎమర్పల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్, ఆడికి తీసుకెళ్తాము, చెక్ చేస్తాము, ఏం లేకపోతే మేమే తీసుకొని ఇంట్లో డ్రాప్ చేస్తాము అన్నారు. సరే సార్, కానీ ప్రభుత్వం తీసుకోవడం ఎందుకు సార్ అంటే నువ్వు తప్పు చేయలే కదా అన్న. చేయలేదండి. మరి నువ్వు భయపడుతున్నాను, భయపడట్లేదు సార్, అయితే పదమ్మా అండి అని చెప్పిన. అలా అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి తీసుకొచ్చారు, లోపల తీసుకెళ్ళి కూర్చో లోపల 45 minutes బయట వచ్చారు. పోదాం రా అన్నారు. పోదాం అని చెక్ చేశారా అంటే చేసాం పదా అన్నారు. కారు ఎక్కిన తర్వాత రైట్ తీసుకుంటే మా ఇల్లు, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సార్ మా ఇల్లు ఈ పక్క సార్ అంటే తీసుకెళ్తా, నీ ఇంటికే తీసుకెళ్తా, నువ్వు ఉండాల్సిన ఇంటికి తీసుకెళ్తానండి పదా అని. ఎక్కడికి వెళ్తారు అన్ని మాట్లాడి మా మేడం కామున్నారు, ఇంకో కానిస్టేబుల్ కామున్నారు. ఈ సాగర్ అనే అసలు తీసుకెళ్దాం నీకు ఉంటాను, తీసుకెళ్దాం రా. ఎక్కడికి సార్ అంటే చెప్తున్నాం హైదరాబాద్ పోతున్నాం మనం. సరే సార్ పోదాం, ఇబ్బంది లేదు పోదాం. అక్కడ చెప్పారు కదా, చెప్పుంటే డ్రెస్ అన్నా మార్చుకొని ఉంటాను, నా ప్రాపర్టీ తీసుకొని వచ్చి ఉంటా కదా నేను మిగతావి అంటే ఏం అవసరం లేదు, నేను తీసుకెళ్దాం రా. సరే మా ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను సార్, ఒంటరిగా ఉంటాను నేను. నీ జోబులో డబ్బులన్నా ఉన్నాయి అప్పుడు? ఏమీ లేదు సార్, నేను నైట్ డ్రెస్ లో ఉన్నా అప్పుడు. తీసుకొచ్చేసారు, నా ఫోన్ లాక్కునేశారు, నా ప్రాపర్టీస్ అన్ని లాక్కునేసినారు. కనీసం ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఈ గొడవలు అవుతాయని తెలుస్తారు మా ఇంట్లో వాళ్ళకి, వీడు ఏదో పెట్టుకున్నాడు మంచి విషయం వాళ్ళతో వాళ్ళు వచ్చేసారు, హైదరాబాద్ కు వచ్చేసారు. తదుపరి ఎక్కడ పోలీస్ స్టేషన్ ఏమైంది? స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు సార్. ఒక మూల అందరూ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టి కుర్చీ చేసి అక్కడ కూర్చోమని చెప్పినారు. దేనికి సార్ అంటే మేడం వాళ్ళు వస్తారు మాట్లాడతారు కూర్చోమని చెప్పి. నీకు ఏ విషయం చెప్పరు ఇప్పుడు దాకా, ఎవరు కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు, ఏ ఇంటిమేషన్ లేదు. ఇంటికి వచ్చి ఎత్తుకొని వచ్చేసారు. ఇక్కడికి ఏ డాక్యుమెంట్ కానీ ఏం ఇచ్చింది లేదు, ఎవరు చేశారు ఏం చెప్పింది లేదు. నేను దారిలో వచ్చేటప్పుడు 200 సార్లు అడిగాను సార్, లిటరల్లీ 200 సార్లు పైన అడుగుంటాను. ఒక్క 5 నిమిషాలు నాకు ఫోన్ ఇస్తే మా నాన్నకి చెప్తాను సార్, ఇట్లా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు, ఎవరు తీసుకుపోలేదు, నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, ఉన్నాను, భయపడద్దని చెప్తాను సార్ అంటే 200 సార్లు అడిగించుకో నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటా. నేను అరుస్తున్నాను, మాడుతున్నాను, నా మినిమం రేట్ కదా సార్ అదే చెప్తాను కూడా వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర పోయిన తర్వాత 2 రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు సార్. ఆడ తీసుకెళ్తే ట్రైన్ లో వచ్చాం మేము, బయట కూర్చోబెట్టి ఈ లోపల 200 times రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత స్టేషన్ బయటకు వెళ్ళిన తర్వాత నీకు 30 సెకండ్ల టైం ఇస్తా, ఫోన్ ఇస్తాను, ఎవరు చేసుకుంటావు చేసుకో, కరెక్ట్ గా 30 సెకండ్ల తర్వాత ఫోన్ లక్కునేస్తా, ఇంక ఇచ్చేది లేదండి. 30 సెకండ్లలో మా నాన్నకు అసలు ఏమీ తెలియదు. పోలీసులు వచ్చి ఇంటికి ఎత్తుకెళ్ళిపోయారంటే అడిగిన వెంటనే వాళ్ళకి భయం వచ్చి క్వశ్చన్లు ఉంటాయి కదా సార్. సో మా నాన్న కాల్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, టైం సరిపోదు కదా. ఇంకేం చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ కేసులో నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చారు కదా సార్, ఆ అబ్బాయి కొంచెం లాయర్స్ వాళ్ళు తెలుసు. సో వాడికి కాల్ చేసి నేను చెప్పాను, నువ్వు అసలు ఏం మాట్లాడద్దు, చెప్పేది మాత్రమే నేను, నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న గైడ్ చేయి, హైదరాబాద్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు, సో రిమైనింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే టెన్షన్ పడుకున్నా నాన్నకి చెప్పు అని చెప్పి నాన్న నంబర్ ఇచ్చాను. అంత చేయాల్సిన నువ్వేం ఉగ్రవాది కాదు కదా. అది కాదు సార్, ఉగ్రవాది కాదు, కరుడు కట్టిన దొంగవు కాదు, లేదా నువ్వు మర్డర్లు చేసిన వ్యక్తివి కాదు, అలాగే ట్రీట్ చేశారు సార్. మామూలు యూట్యూబర్ కదా, ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది. స్టేషన్ తీసుకెళ్లి మా నాన్న ఫోన్ చేశాడు సార్, ఒక 20 minutes తర్వాత ఫోన్ చేశారు, 6:30 ట్రైన్ అని చెప్పారు. సో 6 గంటలకు అక్కడ మా నాన్న ఫోన్ చేశాడు సార్, ఆడే ఉన్నాం సార్. చెప్పారు మా నాన్న, లౌడ్ స్పీకర్ పెట్టిందా మేడం కాల్ చేశారు, నేను చంద్రబాబు ఫాదర్ని మాడుతున్నాను, తీసుకెళ్లారంట కదా మేడం, మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేనే వచ్చి మాడతాను, ఇష్యూ అన్నట్టు సాల్వ్ చేసుకుందాము అంటే, అరే మేము బయలుదేరేసామే
హైదరాబాద్కి వెళ్ళిపోయాం మేము, ఆల్మోస్ట్ బయలుదేరేసాం, ఎప్పుడో బయలుదేరామండి. మీరు పొద్దున వచ్చేది స్టేషన్కి అని నేను చెప్పాను. ఇక్కడ ఏమైంది, తీసుకెళ్ళిన తర్వాత ట్రైన్ లో తీసుకెళ్లి చేతికి బేడీలు వేశారు సార్ అందరి ముందు. ట్రైన్ లో అందరి ముందు కూర్చోబెట్టి బేడీలు వేసి కూర్చోబెట్టినారు, చేతులు పెట్టిట్టా అని. దేనికి సార్, నేను పారిపోతున్నానా, నేను తప్పు చేసిన, దేనికి బేడీలు వేస్తారు మీరు అంటే ప్రోటోకాల్. ఏం ప్రోటోకాల్ అండి, అందరు జనాలు చూస్తున్నారు, నేను కోఆపరేట్ చేయట్లేదు, తప్పుగా మాట్లాడినా, ఏం తప్పు అసలు కేసు చెప్పట్లేదు మీరు నాకు అంటే, ఇట్టే ఎక్కువ మాడినావు అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ పక్కన పడేస్తా పొద్దున్న దాకా, నీ దిక్కుని చోటు చెప్పుకోపోవాలి. అరే దేనికి సార్ అంటే, ఎక్కువ మాడినావు అంటే పడతారా నీకు ఇంకా సార్ కాము కూర్చున్నాను సార్ పొద్దున బయలుదేరేంత వరకు. ట్రైన్ దిగిన తర్వాత పోయేటప్పుడు కారులో పోయేటప్పుడు అక్కడ కొంచెం మేనలు చేసినారు. దిగేటప్పుడు హైదరాబాద్ లో దిగేసి మేము అక్కడ మళ్ళీ మోయిపించేసి ఆ క్యాబ్ బుక్ చేసి స్టేషన్ తీసుకెళ్తాను. మిమ్మల్ని ఎక్కడ కొట్టారు? పోయే దారిలో సార్ కారులో పోయేటప్పుడు నేను అడిగాను, కరెక్ట్ కాదండి ఇది, నా దగ్గర మోయిపించుకుంటా వస్తువులు తీసుకెళ్ళి అబద్ధాలు చెప్పుకుంటా, మీరు పోలీసులే కదా సార్, మీరు కొట్టింది ఎవరు? ఆ సాగరే సార్ కానిస్టేబుల్. ఎక్కడ కొట్టాడు? 2 ఏళ్ళు కొట్టి ఏమన్నాడు? ఇంకా అదే అమ్మ అక్క అని తిట్టి మూసుకొని కూర్చో, అమ్మ అక్క అని తిట్టాడు. మాట్లాడుతున్న క్వశ్చన్ చేస్తున్నాను అనేసి, ఇది పద్ధతి కాదండి, అసలు పోలీసులుగా బిహేవ్ చేయట్లేదు మీరు, నేను ఎంత ఓపికంటాను సార్, చేతులు నొప్పేస్తాయి, ఇక్కడ రెడ్ మార్క్స్ పడిపోయేసి మొత్తం 8 కిలోలు 9 కిలోలు ఉంటుంది సార్ సిపి అది. అవును, మొత్తం మెటల్ బాడీ అది, దాన్ని పెట్టి కనీసం ఇట్టగా పట్టుకుంటాను సార్, అట్టగా ఇట్ట పెట్టుకుని ఇట్టే పెట్టాలి దాని మీద అని పెట్టి. అయితే నువ్వు ఎస్ఐ కావాల్సిన వాడి చేత ఈ పనులని చేయించారు. అప్పుడు అడిగేసి ఇది పోలీసులు బిహేవ్ చేసే పద్ధతి కాదండి, ఎందుకంటే బిహేవ్ చేస్తున్నారు అంటే తిరిగి రాప్ అని 2 ఏట్లు వేసి ఎక్కువ మాట్లాడుతున్నాం మోరేస్ ఇష్టం వచ్చినట్టు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే కదా ఇక్కడ ఉండింది, తెలుసు నేను పాలిటిక్స్ చాలా దూరం. ఇప్పుడు ఇది ఎంత జరిగింది జూలైలోనా? అప్పుడు ఆ టైంలోనే సార్, ఇది జరిగింది 3 months బ్యాక్ సార్. 3 months బ్యాక్ అంటే 3 months బ్యాక్ జనసేన తిరుపతి జనసేన గెలిచిన తర్వాత అప్పుడే నేను వీడియో చేసి పెట్టున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ మీద నమ్మకం. అక్కడికి వెళ్ళావు బషీర్బాగ్ లో సైబర్ క్రైమ్ వాళ్ళు, ఆయన సిఐ పేరు ఏం పేరు? సిఐ మధులత గారు సార్, లేడీ సిఐ మధులత గారు. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం పిలిచారు, వీళ్ళు ఎవరు మంచు విష్ణు పేరు కూడా ఎత్తట్లేదు, అందరూ నిన్ను ఎందుకు తీసుకొచ్చారు, ఏమిటి, ఎవరు కంప్లైంట్, ఏం చెప్పడం లేదు, అడిగితే చెప్తాం తెలుస్తుందిలే మెల్లగా తెలుస్తుందిలే అని చెప్పి. సో ఆ మేడం పిలిచిన తర్వాత నువ్వు లేడీస్ ని హెరాస్మెంట్ చేస్తున్నావు, ఉమెన్ హెరాస్మెంట్ చేసినావు అన్నారు. ఇది ఎప్పుడు చేసినాను నేనేమన్నాను మేడం, అసలు ఏ ఉమెన్ ఏమన్నాను అంటే, చెప్పు ఆలోచించు, నువ్వే ఆలోచించు అన్నారు. ముందు రోజు నైట్ ఆయన కింద 2 కానిస్టేబుల్స్ మాడుకుంటూ అనసూయ గారి పేరు అన్నారు. సో నాకు అర్థమైంది, నేను 4 years బ్యాక్ అనసూయ గారిలో క్వశ్చన్ చేస్తున్నాను సార్, మేడం మీరు అధిక సార్ మాట్లాడతారు కదా డొమెస్టిక్ వైలెన్స్ ఉమెన్ అంతా మాట్లాడు, మన యాంకర్ లో పనిచేసిన అనసూయ యాంకర్ ఏమన్నారు, డొమెస్టిక్ వైలెన్స్ అనేసి మాట్లాడతారు, స్త్రీలు ఫెమినిజం అంతా మాట్లాడతారు. అవును, అదే దానిపైన ఫ్యామిలీ రేసిజం గురించి, డొమెస్టిక్ వైలెన్స్ గురించి, ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి జోకులు వేస్తా అంటే కొంచెం అవుతారే, సరే అది స్క్రిప్ట్, దాని గురించి వాళ్ళు యాంకర్ ని నా బాధ్యత అని మాట్లాడతారు, సరే తీసేద్దాం. మూవీ లాంచ్ లోకి మా విజయ్ దేవరకొండ గారు వచ్చి ఒక మాట మాట్లాడారు అనేసి, బూతులు ప్రమోట్ చేస్తున్నారు అనేసి ఓన్ మాట్లాడారు కదా మీరు, టీవీ 9 లో మీటింగ్ అంతా మొత్తం డిబేట్ చేశారు కదా. మరి అదే ఇంకో మూవీ ప్రమోషన్స్ లో పూరి జగన్నాథ్ గారు అది బూతే అని మీకే ముఖం మీద చెప్పినప్పుడు క్వశ్చన్ చేయకుండా నవ్వుకుంటూ వచ్చేసారే, మీ వరకు వస్తే రూల్స్ మారిపోతాయా అనేసి నేను ప్రశ్నించాను. ఓకే, అప్పుడే ఒక ఎంసీఎం కంపెనీతో కాల్ చేయించి నా ఛానల్ లేవేస్తానని బెదిరించి పబ్లిక్ అపాలజీ చెప్పాలనేసి ఆల్మోస్ట్ 3-4 days హెరాస్ చేశారు నన్ను. నేను తిరుక్కున్నప్పుడు సరే వదిలేంటే, మీరు ప్రశ్నిస్తే ఇది అటాకింగ్ తీసుకోలేకపోతున్నారు జనాలు, ఇంకా అది రిసీవింగ్. మమ్మల్ని ప్రశ్నించలేదు, మమ్మల్ని ప్రశ్నిస్తే ఇంకొకటి ఎవరైనా ప్రశ్నిస్తారేమో అంటే క్వశ్చన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది బయట వస్తే నేను ఆన్సర్ చేయలేను కాబట్టి అని. ఇప్పుడు అదే అనసూయ భరద్వాజ్ గారిని ఎంత చండాలంగా ట్రోల్ చేసే ఛాన్స్ ఉన్నాయి సార్, వాళ్ళంతా వదిలేస్తారు. ఒక్క ప్రశ్న అడిగిన దానికి నీకు నేను తట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఒక కంపెనీని పెట్టి వాళ్ళ దగ్గర నుంచి స్ట్రైక్ లేపించి నా ఛానల్ వెళ్ళిపోవాలి, పొద్దున కదా ఛానల్ ఉండకూడదని పంపించారు 4 years బ్యాక్. నేను దాన్నే మళ్ళీ అప్లోడ్ చేసినాను. మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు, మీ హెరాస్మెంట్ కరెక్ట్ కాదు, యూట్యూబర్స్ కానీ సామాన్య ప్రజల్ని ఎలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, నేను అప్లోడ్ చేస్తున్నాను, మీకు ఏమన్నా ఉంటే యూట్యూబ్ కంప్లైంట్ చేయండి. నా వీడియో కనుక పరిధి దాటింది అంటే యూట్యూబ్ వీడియో చేస్తారు. దాంట్లో ఒక లైన్ ఉంటుంది సార్, నావన్నీ ఇమాజిన్ పాత్రలు, ఎలాగైతే జబర్దస్త్ ఇమాజినరీ క్యారెక్టర్స్ మేమన్నా మాడుతూ ఉంటున్నారో, నా ఛానల్లో కూడా ఒక 3 ఇమాజినరీ పాత్రలు ఉంటాయి, నా వాయిస్ ఉంటాయి. అందులో ఒక చిన్నపిల్లాడు అనసూయ డార్లింగ్, అనసూయ నాకు డార్లింగ్, ఆమె ఏమన్నా అంటే మీ ఇల్లు తగలబెట్టేస్తాను అంటాడు. దానికి మిడిల్ ఏజ్ పర్సన్ వాడు చెవు పట్టుకునేసి అనసూయ ఎడంకాలు తొడంతుండవు, నీకు ఆమె డార్లింగా, మావేపు మర్యాద ఉండద్దు ఏజ్కి అనేసి మన కొత్త తల మీద. దాంట్లో తొడ అనే వర్డ్ ఉందనేసి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నావు అమ్మాయిల్ని, ఆమెను మానసికంగా వేధిస్తున్నావు అని చెప్పి కేసులు పెట్టి ఆమె గుచ్చి పిలిచి పాడుతున్నారు. మేడం మీరు మాట్లాడేది మీకన్నా వినిపిస్తుందా మేడం, ఏమంటున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ ఎందుకు వస్తుంది ప్రశ్నించాను, ఆ ప్రశ్న గురించి వచ్చిందిడా, సరే మనం తీసుకోలేకపోయింది వల్ల కావట్లేదు, సరే నేను సారీ చెప్పి వీడియో డిలీట్ చేస్తాను నేను చెప్పాను.
తీసేస్తారు. నాకు బాధ వేసింది కదా దానికి. కాదు, నువ్వు అక్కడి వరకు ఆమె చేసావు, బాగానే ఉంది. ఆ తొడ అనే దాంతో ఎందుకు పోల్చావు? వాడు చిన్నోడు సార్, వాడు ఎల్కేజీ యూకేజీ పిల్లోడు, చిన్నోడైనా కూడా అప్పుడు మనం ఏంటంటే చిటికి నివేలంత లేవు. ఇప్పుడు అనసూయ చిటికి నివేలంత లేవురా నువ్వు. అంటే నాది కొంచెం ఎవిడెంట్ కంటెంట్ సార్, నేను రాసుకునేటప్పుడు డైలాగ్స్ అనొచ్చు కదా. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఒక లేడీ తొడ గురించి నువ్వు అది ఎత్తావు కాబట్టే నిన్ను వాళ్ళు అది క్వశ్చన్ చేశారు. అదే నువ్వు అనసూయ చిటికి నివేలంత లేవు కదరా అని చెప్పేసి అది ఆ డైలాగ్ పెట్టింటే ఈ ఇష్యూ వచ్చిండేది కాదేమో. కరెక్ట్ గా ఆ ఇష్యూ వచ్చిండేది కాదు సార్. ఇప్పుడు అదే క్వశ్చన్ అయితే వాళ్ళు పాన్ క్లిప్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో దాన్ని కామెడీ పేరుతో ఫ్యామిలీ షో అన్న ట్యాగ్ తో అందరి ముందు రిలీజ్ చేసి మా టీవీలో చిన్నపిల్లల టీవీలో వేస్తున్నారు కదా సార్. ఆ రూల్స్ వాళ్ళకి వర్తించవండి. ఇప్పుడు నేను చేసి కరెక్ట్ అని చెప్పట్లేదు సార్, ఆ తప్పు కాబట్టే నాకు తప్పు అనిపించింది కాబట్టి నేను చెప్పాను మేడం ఆ విషయం తప్పన్నారు, సరే నేను తీసేస్తాను, నాకు అర్థమైంది, నేను తీసేస్తాను, ఆమె తీసుకోలేకపోతుంది. కానీ వాళ్ళు ఈ రూల్స్ వాళ్ళకి అప్లై అవ్వవా మేడం అంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వయ్యా అనింది. కంప్లైంట్ ఇవ్వడానికి నేను 8 months తిరుగుతున్నా మేడం, 8 months తిరుగుతున్నా, కనీసం నా ప్రూఫ్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, కనీసం నా కేసు తీసుకోవట్లే పోలీసు వాళ్ళు. దిక్కు నుంచి చెప్పుకొని విసిరేస్తున్నారు. రూల్స్ వాళ్ళకే వస్తాయా అండి, కామన్ మ్యాన్ కి రావా అండి? అవును, ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ మారింది కదా, మీరు ఒకసారి ఏపీలో ట్రై చేసి చూడండి. డిఎస్పీ గారికి, ఏసీపీ గారికి అందరికి వెళ్ళి పర్సనల్ గా కలిసి 45 minutes ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తే చూస్తాం పో అన్నారు సార్. అవును, మీరు ఒక లెటర్ రాసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో టీడీపీ ఆఫీస్లోను జనసేన ఆఫీస్లోను ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్లు జరుగుతున్నాయి. ఆ ప్రజా దర్బార్లు పోయి ఈ కంప్లైంట్ ఎందుకు వాళ్ళ దృష్టికి తీసుకురావటం లేదు దీన్ని? ఇప్పుడు దీన్ని నేను ఈ కంప్లైంట్స్ ప్రూఫ్స్ అని మీకు ఇచ్చాను కదా సెట్, ఈ సెట్ 5 పోలీస్ స్టేషన్ పంపించాను సార్. పోలీస్ స్టేషన్లు కాదండి, నేనేం చెప్తానంటే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యాలయంలోను అండ్ నారా లోకేష్ కి సంబంధించి కొన్ని ప్రజా దర్బార్లు జరుగుతున్నాయి. కొన్ని రెవెన్యూ సదస్సులని, వేధింపులకు గురైన వాళ్ళు, ఆస్తులు భూ కబ్జాలైన వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి, ఫిర్యాదులు తీసుకుంటున్నారు. మీరు కూడా ఏం చేస్తారంటే దీన్ని తీసుకొని టీడీపీ ఆఫీసులో ఎప్పుడు దీనికి సంబంధించిన ఎవ్రీడే జరుగుతుంటాయి, వారంలో 2-3 రోజులు 4 రోజులు జరుగుతున్నట్టున్నాయి. నాకు తెలియదు సార్ యాక్చువల్లీ. అక్కడ పలాని పోలీస్ స్టేషన్ ఇది ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, నన్ను వేధిస్తున్నారు అని చెప్పి అక్కడ చెప్తే కనుక వాళ్ళు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కు రెఫర్ చేసి చెప్తారు. అంటే ఎవరి దగ్గర పోయినా కూడా డబ్బులు ఉండాలి కొంచెం చెప్పేసారు, అది లేవు కదా, నీకు అక్కడ డబ్బులతో అవసరం లేదు, నువ్వు వినతి పత్రం అక్కడ ఇవ్విచ్చి నీ ఎవిడెన్సెస్ అన్ని అక్కడ పుట్ చేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాయి, నీ సెల్ నంబర్ ఇచ్చి వచ్చేసాయి, నీ పోలీస్ స్టేషన్ పరిధి ఏంది, నీకు ఎక్కడ జరిగింది ఏంటి అన్ని మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. రేపే బయలుదేరుతాను సార్, మీరు ఆ పని చేయండి. సరే సార్. లేదా ఈ నారా లోకేష్ గారికి కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ సబ్జెక్టును బ్రీఫ్ చేసి మీరు ఒకటి మెయిల్ ట్విట్టర్లో అయినా పంపించండి. మెయిల్ నారా లోకేష్ గారిది మెయిల్ ఉంది, మెయిల్ ఐడి ఉంది, దానికి పంపించండి. ఇట్లా నన్ను వేధిస్తున్నారు, నా ప్రాణాలకు హాని ఉంది, నన్ను నా కుటుంబం చంపేస్తా అన్నారు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తా అంటున్నారు, మంచు విష్ణుతో నా కుటుంబానికి హాని ఉంది, మా ప్రాణాలు ఎవరైనా ఏదైనా జరిగినా మాకేమైనా జరిగినా కూడా మంచు విష్ణునే కారణం. ఇన్ని సంవత్సరాలు నాకు జరగంది, ఇప్పుడు ఏమో జరిగిందంటే దానికి కారణం వాళ్ళే సార్. ఎందుకంటే నేను ఊహించుకోవట్లేదు సార్, పోలీస్ స్టేషన్ లోపల ఎవరు శత్రువులు లేరు, ఎవ్వరు లేదు సార్, ఒక్క కంప్లైంట్ లేదు నా మీద, నా ఫ్యామిలీకి శత్రువులు లేరు, ఏ గొడవలు లేవు, నా రికార్డ్ క్లీన్ ఉంది. ఇప్పుడు నీకు ఏం జరిగినా కూడా ఎవరు కారణంగా చెప్తావు రేపు? ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పారు సార్, నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తా అని చెప్పారు సార్ మంచు విష్ణు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. ఓకే, ఇప్పుడు మంచు విష్ణు వల్లే మంచు విష్ణు ఆఫీస్ నుంచి నీకు ఈ వరకు ఉన్నాయి, బానే ఉంది. కాల్స్ ఏమన్నా ఉన్నాయా మీతో మాట్లాడినా? ఉన్నాయి సార్, ఒకసారి వినిపించండి. రాజశేఖర్ మంచు విష్ణు ఆఫీస్ నుంచి నాకు కాల్ చేశారు, చెప్పాను కదా సార్, ఆయన కాల్ రికార్డింగ్స్. ఈ ఉదిత్ సాయి అనే అబ్బాయి, ఒక అబ్బాయి సినిమాట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి. మంచు విష్ణు ఆఫీస్ నుంచి నీకేమొచ్చాయి చెప్పండి. చూపిస్తాను సార్. హలో నేను చెప్పండి. నా పేరు రాజశేఖర్, ఇక్కడ మన విష్ణు ఆఫీస్ నుంచి వస్తాను. హాయ్ చెప్పండి సార్. మీరు వీడియో పెట్టారు కదండి ఇందాక, ఒకటి చూసాను నేను. చెప్పండి. 50 days బ్యాక్ పబ్లిష్ చేశారు కదా, ఏమైందండి యాక్చువల్ చెప్పండి నాకు. నాకు ఫస్ట్ వే2 SMS లో వేరే ఎవరు స్క్రీన్ షాట్ పెట్టారండి, ఇలా నేనేం ఉంది టర్మినేటెడ్ లిస్ట్ లో టర్మినేట్ చేస్తా అన్నారు, ఏమైంది అని చెప్పి. నేను వే2 SMS లో ఫేక్ న్యూస్ ఏమో అని కామ్ అయిపోయాను. మళ్ళీ మా అమ్మ కాల్ చేశారు, అరే ఈనాడులో వచ్చిందిరా, ఏం జరుగుతుందిరా, నువ్వేం అనలేదు కదరా అని చెప్పి. దాన్ని వాస్ లైక్ ఈనాడులో రాని నేను చెక్ చేస్తే అక్కడ ఛానల్ నేమ్ లింక్ తో పాటు ఉంది.
ఇప్పుడు నాకు నేను మెయిల్స్ అన్ని చెక్ చేశాను. నాకు త్రీ మెయిల్ ఐడీస్ ఉన్నాయి. నాకు మెయిన్ ఛానల్ లింక్ అయిపోయింది. పొరపాటు వచ్చిందేమో 3 చెక్ చేశాను. నాకు ఎటువంటి మెయిల్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా టర్మినేట్ చేస్తాను టర్మినేట్ చేశాను అని చెప్పి పెట్టేసరికి లైక్ వై నేను ఎవరిని ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు కదా, వై ఇస్ మై ఛానల్ ఇన్ దట్ నేమ్ అని చెప్పి. అదే యాక్చువల్ గా మనకి ఏజెన్సీ ఆటోమేటిక్ గా ట్రోల్ చేసిన వీడియోస్ వెళ్తున్నాయండి. యాక్చువల్ గా నాట్ రిలేటెడ్ టు విష్ణు గారు మన ఆర్టిస్ట్ ఎవరైనా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎవరి మీద సార్. ఇప్పుడు నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో నేను 8 years గా చేస్తున్నాను సార్. ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళందరూ పెట్టుకొని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ ఎలా ఉంటారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్ ఆన్ ద పాయింట్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాది మెయిన్ కంటెంట్, నా డ్రామా, నా ఛానల్లో ఉండే 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండే కామెడీ. సో మీరు ఒక్కసారి చూసి లేదు దాన్ని, అది కూడా నేను ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆఫ్. అలాంటిది సడన్గా ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటే ఇట్ బి లైక్ యు నో హౌ ఇట్ ఫీల్స్ రైట్. ఓకే సార్, చెక్ చేపిస్తాను సార్ టీం నుండి తోటి. సార్ మరి వీడియో కొంచెం ఫుల్ చేయగలుగుతారా మీరు పెట్టండి మీకు, నేను చెక్ చేపిస్తాను. రిట్రాక్ట్ చేపిస్తానండి. ఓకే సార్, నేను నా వీడియో చేస్తున్నాను. లింక్స్ రిట్రాక్ట్ చేపిస్తాను. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. మీరు ప్రైవేట్ మూవ్ చేసుకోండి. చూసి నేను రిట్రాక్ట్ చేపిస్తాను. దయచేసి సరే సార్. ఓకే, మీ పేరు సార్? రాజశేఖర్ ఫ్రమ్ మంచు విష్ణు సార్ ఆఫీస్. సార్ కాంటెంట్ మేనేజర్ ఇక్కడ. అచ్చా, కాంటెంట్ మేనేజరా మీరు? సరే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. సురేంద్ర దయచేసి ఆ వీడియో తీసేయండి అన్నారు కాబట్టి సరే ఓకే వద్దు అనేసి నేను తీసేసాను సార్. తీసేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రైవేట్ కూడా డిలీట్ అవ్వాలి అని చెప్తే డిలీట్ సరే ప్రైవేట్ చేస్తే డిలీట్ కూడా చేస్తే పక్క రోజు మంచు విష్ణు గారు ఆయన ట్వీట్ నుంచి వచ్చి అబద్ధాల కోరు వీడు అని ఆయన ఇమేజ్ కాపాడమని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి మొత్తం అయిపోయింది కదా, డిలీట్ చేసి సైకిల్ చేస్తాను కదా, మళ్ళీ బయటకు చెప్పడం ఎందుకు? నా మీద నిందేశావు కదా, ఆ నింద అబద్ధం అని చెప్పండి అని చెప్పిన దానికి ఇప్పుడు 2 కేసులు నీకు చెప్పాలా నేను అని చెప్పి వచ్చి బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఎవరు కేసు పెట్టారో మీకు తెలియదు. శివాలజీ దాని తర్వాత ఒక 20 days పాటు చేసి టార్చర్ జరిగింది సార్. ఆ రోజు సాయంత్రం మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్న కూడా బ్లాక్మెయిల్ చేసి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి ఆయన దగ్గర నా నుంచి అపాలజీ లెటర్ రాయించారు. మా నాన్న చెప్పి ఒక లెటర్ రాస్తే తప్పు మీ వద్దని చెప్పి ఒక లెటర్ రాస్తే ప్రాపర్టీస్ ఇచ్చేస్తాం, 2 కేసులు తీయిచ్చేస్తాం, మీ అబ్బాయి హ్యాపీ, మీ అబ్బాయి లైఫ్ అయిపోద్ది, తీసుకెళ్ళిపోవచ్చు మీరు అని. మా నాన్న వచ్చి ఇంకా ఆయనకు ఒకటే కొడుకు కదా, ఆయన దండం పెడతాను రా నీకు కొంచెం ఏడస్తాం మాడతా అంటే తప్పు లేదు నాన్న, మనం తప్పు చేయలేదు నాన్న, బ్లాక్మెయిల్ చేసడం కరెక్ట్ కాదు, సారీ చెప్పాను నాన్న అని చెప్పి ఆల్మోస్ట్ 45 minutes వాదించాను సార్. మా నాన్న సార్ నువ్వు రాయొద్దు నేను రాస్తా అంటే నువ్వు ఆమె చెప్పిందంట సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం ఆశపడి ఆయన్ని టార్గెట్ చేసి నేను వీడియోస్ చేసినాను, సో ఇప్పుడు నాకు క్షమించాను రాయాలంట. రాసినామంటే నేను సైన్ కూడా పెట్టను, పోనీ జైల్లో కూర్చుంటా కావాలంటే కానీ పెట్టను, నేను తప్పు చేయలేనని చెప్పినాను. సరే రాయలే నేను అనేసి నా వల్ల వాళ్ళు బాధపడ్డారు, ఆ విషయం నాకు అర్థమైంది, ఇంకోసారి నేను జాగ్రత్తగా చేసుకుంటాను, లెటర్ రాసి పంపించారు. ఆ లెటర్ కూడా మీకు ఇచ్చి ఉంటాను, అది నేను రాసింది కాదు సార్. మా నాన్న ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేపిస్తే అది ఇస్తే నువ్వు బయట వచ్చేస్తావా, మీ వాడిని చంపేస్తామనో ఏదో బెదిరించుంటారు. ఆ లెటర్ తీసుకొని నేను ఇవ్వక ముందే ఇంకా నైట్ ట్రయల్ చేసుకుని వస్తున్నాను నేను స్టేషన్ కి. నైట్ TV9 లో NTVలో అన్నిట్లో నా పోలీస్ స్టేషన్ లో ఫోటో తీసేసారు నాకు. ఆ ఫోటో మీడియా అందరి దగ్గరికి పోయింది. పెద్ద పెద్ద అక్షరాలతో లైవ్లు పెడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం ఆశపడి మంచు విష్ణుని టార్గెట్ చేస్తున్న ఒక యూట్యూబర్ ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. యారు చూసిన న్యూస్ పేపర్లో ఆర్టికల్ అన్ని నైట్. నన్ను అరెస్ట్ చేసినారు, నేను ఇప్పుడు చెప్పినాను ఒప్పేసుకున్నానంట, యూట్యూబర్ ఒప్పేసుకున్నాడు అని సీఏ మధులత గారు చెప్పారు మాకు అని స్టేషన్ లో తీసిన ఫోటో మధులత గారు చెప్పేశారనేసి వచ్చేసింది. అన్ని మీడియా అడిగారు మళ్ళీ సిఐ గారిని, కానిస్టేబుల్ అడిగాను నేను. ఆ లెటర్ ఇంకా ఇవ్వలేదు మేడం, నేను ఆ లెటర్ కూడా ఇవ్వలేదు, అది వస్తున్నాను మేడం రేపు పొద్దున దిగుతాను హైదరాబాద్ లో, అవి ఆ లెటర్ ఇస్తానండి అని చెప్పినాను. నైటే అన్ని న్యూస్లు అన్ని నా ఫోటోలు వేసుకుంటా, లైవ్ వేసుకుంటా. మా నాన్న వాళ్ళ ఆఫీస్ లో అందరూ చూడరా సార్ ఆయన, చూడు చిన్నప్పటి నుంచి ఆడే పెరిగినోడిని. మా నాన్న నాకు కాల్ చేశాడు, నేను చెప్పాను జరుగుతుంది ఉండు చూద్దామనేసి. ఆడికి లెటర్ ఇస్తే లెటర్ తీసుకొని బయలుదేరు అంటే మరి నా ప్రాపర్టీస్ అవన్నీ అంటే అరే మీటింగ్ పెట్టుకున్నాము ఇప్పుడు డెసిషన్ మారిపోయింది ఇవ్వడం కుదరదు బయలుదేరు. మేడం కాదు ఇప్పుడు నీ దగ్గర మొత్తం ప్రాపర్టీ వాల్యూ ఎంత చెప్పు? బషీర్బాగ్ పోలీసులు తీసుకొచ్చిన ప్రాపర్టీ ఏమేమి తీసుకొచ్చారు? నా CPU సార్, మెయిన్ CPU ఎంత కాస్ట్? 3.5 lakh. 3.5 లక్ష. నెక్స్ట్ నా మొబైల్ ఫోన్ సార్, మొబైల్ ఫోన్ ఎంత? 45,000 సార్. 45,000 3.5 లక్ష అంటే ఇది 4 లక్షలు. అదొకటి నా వైఫై రూటర్లు మిగతా అవన్నీ నార్మల్ థింగ్స్ సార్. వైఫై రూటర్లు నా టెరాబైట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఒకటి ఉంది సార్, అదొక 9,000 అంటే 4,10,000. అది ఇంకా నా గేమింగ్ కన్సోల్స్ అంటే నా గేమింగ్ ఛానల్ ఇంకోటి ఉంది సార్. నా మెయిన్ ఛానల్ ప్రైవేట్ పెట్టుకొని నేను ఆ గేమింగ్ ఛానల్ లో నేను సెకండ్ వీడియో పెట్టున్నా, ఈ హెరాస్ చేస్తున్నా అని పెట్టిన సెకండ్ ఛానల్ లో
ఆడికి వెళ్ళి ఆ ఛానల్ రన్ చేయాలంటే గేమింగ్ కన్సోల్ ఉండాలి నాకు. ఆ గేమింగ్ కన్సోల్ డేటా ఉండదు, ఏమి ఉండదు, అది వెతికిపోయారు. ఆ ఛానల్ కూడా రన్ చేయకూడదు. మొత్తం ప్రాపర్టీ ఎంత అవుద్ది? 4,10,000 అంటే అంతే, 4 లక్షలు వేసుకోవచ్చు సార్. 4 లక్షల రూపాయల ప్రాపర్టీ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ లో ఉంది నీది. అవును. పోనీ ఆ వస్తువులు నీ దగ్గర నుంచి తీసుకున్నట్లు వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లు నీకేమన్నా స్లిప్ ఇచ్చారా? ఏమీ లేదు. సీజ్ చేసినాం, వెళ్ళిపో. సీజ్ చేశారు. సీజ్ చేసినాము, ఫోరెన్సిక్ పంపించాము. ఫోరెన్సిక్ ఓకే. తిరిగి వచ్చినాక తీసుకుంది పో అన్నారు. ఎప్పుడు వస్తుంది సార్? వచ్చినప్పుడు చెప్తాం పో. సార్ హార్డ్ డిస్క్ తీసుకుని పంపించేయండి సార్, సిపియూ ఇవ్వండి సార్, నేను కంటెంట్ పెట్టకపోతే నేను పోలీసు వాళ్ళు హార్డ్ డిస్క్ తీసుకుంటారు. సిపియూ మొత్తం చేయాలంటే హార్డ్ డిస్క్ ఎనఫ్. సిపియూ మీకు ఎందుకు సార్ అంటే చెప్పడం మర్చిపోయాను సార్. ఆడికి వెళ్ళిన తర్వాత నా ఛానల్ తీసుకొని నా ఈమెయిల్ ఐడీలు, నా రికవరీ ఈమెయిల్ ఐడీలు, నా సిమ్ కార్డులు, నా ఆధార్ కార్డులు ఇవన్నీ లాక్కునేసి ఇచ్చేది. పాస్వర్డ్ కూడా తీసుకునేసారు. పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ నా ఛానల్స్ అన్ని దాని మీద ఉన్నాయి. వీడియో పెట్టనీకున్నా నన్ను. అరే కనీసం ఫర్గౌట్ ఓటీపీ పెట్టుకునేసి సిమ్ కార్డ్ తీసుకొని సిమ్ ఓటీపీ వస్తే మెయిల్ రికవర్ చేసుకుందాం అంటే సిమ్ కార్డు కూడా తీసుకునేసారు. మొత్తం ఛానల్ మొత్తం స్కాన్ చేసి మంచు అనే పేరు ఆడలో కనిపిస్తే మొత్తాన్ని డిలీట్ చేశారు వీడియోలు. డిలీట్ ఎందుకు చేస్తున్నారు సార్? ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే 5 వీడియోలు డిలీట్ చేశారు సార్. 5 వీడియోల్లో ఈ ఫస్ట్ కేసు పెట్టారు కదా సార్, ఈ సెకండ్ కేసు కదా హైదరాబాద్ లో ఉండేది. ఫస్ట్ కేసులో వాళ్ళ ఎవిడెన్స్ కింద ఇచ్చింది ఈ 5 వీడియోలే. అక్కడ నాకు 45 నోటీస్ ఇచ్చేటప్పుడు అది నీట్ గా రాసింది గవర్నమెంట్ లో. ఏమని మీ మీద ఏవైతే ఆధారాలు ఇచ్చున్నారో వాటిని ట్యాంపర్ చేయకూడదు, వాటిని టచ్ చేయకూడదు అని ఇచ్చున్నారు. ఆ నీ మీద పడిన అక్యూజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్లు అని చెప్పి వీళ్ళు 5 వీడియోలు డిలీట్ చేస్తున్నారు. సార్ మీరు సెకండ్ కేసు పెట్టి డిలీట్ చేస్తున్నారు, అక్కడ నన్ను పోలీసులు అడుగుతారు కదండి, మళ్ళీ అదే లాలో తప్పు చేసినట్టు అడుగుతా కదండి. నేను నా ఛానల్లో నేను డిలీట్ చేసినట్టు కనిపిస్తుంది, మీరు చేశారని తెలియదు కదా అక్కడ అంటే వాళ్ళని కాల్ చేయమని మేమేం మాడుకుంటాంలే అని. మీరు మాడుకోలేదు. దీని బ్యాక్ ఎండ్ అంతా నడిపించేది ఎవరు అనుకుంటున్నారు? లాస్ట్ మీరు అన్ని థ్రెడ్స్ పై మంచి విషయం కనెక్ట్ అవుతున్నాయి కదా సార్. మంచి విషయం కనెక్ట్ అవుతుంది. యూనివర్సిటీ, మా అసోసియేషన్, ఇక 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఇవన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి సార్? మంచి విషయం. మరి నాకు తెలియదు అంటే తెలియదు అంటే నీ పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా వేరే హ్యాండిల్ చేస్తారా? అంటే ఇవన్నీ చేయడం వెనక వాళ్ళ టార్గెట్ అంతా కన్నప్ప ప్రమోషన్ కి. ఇవన్నీ ఎవరైనా తిరిగి మాట్లాడితే ఒక సాధారణ మనిషి అడిగి విమర్శించకూడదు, చంపేస్తారు అన్న మాట్లాడితే. నేను ఉండే ఏరియాలో ఒంటరిగా ఉంటున్నాను అనేసి నాన్న ఇప్పటికీ టెన్షన్ పడతా అంటాడు సార్. నువ్వు వాళ్ళు వచ్చి రాత్రిగా చంపేసి వెళ్ళిపోతే దిక్కు దివానా ఉండదురా, నాకు ఉన్నది ఒక్కటే కొడుకురా, ఏ ధైర్యంతో పోతున్నావురా నువ్వు అంటే ధైర్యం కాదు నాన్న, అది అన్యాయం, అది తప్పు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆపేశాను అనుకోండి సార్, ఈ ఫైట్ నేను ఆపేశాను అనుకోండి, నేను ఎగ్జాంపుల్ అవుతాను అందరికి. రేపటి నుంచి ఇంకో సినిమా తీస్తాడు, వచ్చి ఇంకో 300 మంది ఛానల్స్ వేస్తాడు. ఎవరు తిరిగి మాట్లాడితే చంద్రహాసన్ ఒకడు ఉండేవాడు, ఆ నీళ్ళగా ఎక్కువ మాట్లాడినాడు, చంపేశాడు, నీకు సావాళ్ళు ఉందా అని చెప్పి పెట్టుకుంటే అలా కాకూడదు అని నువ్వు నేను ఫైట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒకసారి గట్టిగా లా అన్నారు కదా, లా ముందు అందరూ ఈక్వల్ కదా, లా గట్టిగా ముట్టిగా కొట్టేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటారు. ఇది ఇంకోసారి రిపీట్ అవుతుందని ఫైట్ చేస్తున్నాను సార్. ఇంతకు ముందు యూట్యూబర్స్ అలా సపోర్ట్ చేశారు సార్, కానీ ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఈ ఇష్యూతో ఈ రప్చర్ ఇవన్నీ కూడా ఇంత జరుగుతున్నా కూడా దీనికి ప్రమోషన్ ఏమో గానీ కన్నప్పకు చెడ్డ పేరే కదా సినిమా. అది వాళ్ళకు ఉండాలి సార్. మీకు బెనిఫిట్ కోసమే ఇట్లా ఇవన్నీ ఈ కన్నప్ప ప్రమోషన్ కోసమని మా లింకు ప్లస్ మోహన్ బాబు యూనివర్సిటీ లింకు, ఈ పోలీస్ కేసులు, ఇవన్నీ స్ట్రైక్స్, ఇవన్నీ చేసుకోవడం వల్ల మీరు అది స్ట్రైక్స్ మానించి వేయిస్తారు, అది తీసేయమంటే కన్నప్పని ప్రమోట్ చేయమంటారు. దీనివల్ల ఇంకా డ్యామేజ్ కదా సినిమాకి. అదే నాకు అర్థం కాదు సార్. మీరు ఒకటి దీనికి అంతా సొల్యూషన్ ఒకటి కావాలంటే ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేసుకోవాలి. మీరు నేరుగా మంచు విష్ణుకు ఏమన్నా చెప్పదలుచుకుంటే కెమెరా చూసి ఏమన్నా మీరు రిక్వెస్ట్ చేయదలుచుకుంటే ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటే మీరు మంచు విష్ణుకు ఏదైనా చెప్పండి. మంచు విష్ణు గారు, నేను ఏ తప్పు చేయలేదండి, అన్యాయంగా జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం తప్పు అని మాట్లాడానండి. అది తప్పని మీకు అనిపిస్తే మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తుంటే మనం ఇంత విషయం ఎడదాకా వచ్చేది కాదండి. ఫెయిర్ యూస్ పాలసీ, యూట్యూబ్ లో ఉండే ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దు అని చెప్పిన దానికి గవర్నమెంట్ ని లా అండ్ ఆర్డర్ ని అబ్యూస్ చేయడం, గవర్నమెంట్ ఫండ్స్ తో ఇవన్నీ చెప్పడం తప్పండి. 2 కేసులు సార్ మీకు తెలియకుండా జరుగుతున్నాయి సార్. ఇవన్నీ నా ఫ్యామిలీని చంపేయడానికి థ్రెట్స్ వస్తున్నాయి సార్. మీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి మీ ట్రెజరర్ శివబాలాజీ కంప్లైంట్ ఇచ్చున్నాడు సార్. కాల్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయరండి, ఏమన్నా అంటే దిక్కుంచో చెప్పుకోపో అంటారు సార్. ఎంతవరకు న్యాయం అండి? మీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఒక మంచి జీవితాన్ని రోడ్లోకి లాగుతారా సార్? ఆలోచించండి సార్. నా ఈ ఇష్యూ నాకేం లేదు సార్, నేను ఎవరైనా సార్, నేను నోబడి, నేను రోడ్ సమ్ ర్యాండమ్ గా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంతమంది తెలుస్తున్నానంటే మీ వల్లే. మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు కానీ కరెక్ట్ గైడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ ఇష్యూని సాల్వ్ చేసుకుంటే మీకే మంచిది సార్, మీ సినిమాకే మంచిది. ఏ సినిమా చచ్చిపోవాలని కోరుకోను సార్. నేను కూడా ఎంతో మంది కష్టపడుతున్నా. సినిమా అంటే ఒక పెద్ద కుటుంబం లాంటిది. సో దయచేసి ఇష్యూని కాంప్లికేట్ చేసుకోకుండా నా మీద మీరు వేసిన ఆ తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో, ఫేక్ కేసులు ఏమన్నాయో అవి తీసేసి
ఇన్ని నెలలుగా తీసుకొచ్చి నా ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తాన్ని నాశనం చేసి నా ఛానల్ ని డెడ్ చేసి ఇంకో 6-7 నెలల వరకు నేను బతికేదానికి ఇటువంటి దారి లేకుండా చేశారు మీరు. నాకు రావాల్సిన ఈ రెవెన్యూ కానీ నా ఛానల్ కానీ నాకు ఏమీ లేకుండా చేశారు. ఫుల్ టైం యూట్యూబర్ సార్. నా జీవితాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉండడానికి రూమ్ కట్టుకోవడానికి డబ్బులు లేక నేను సబ్స్క్రైబర్ దగ్గర ఉండే పరిస్థితిలో ఉన్నాను. నేను ఎవరి వల్ల? మీ వల్ల కదా సార్. సో దయచేసి ఇష్యూని సాల్వ్ చేసుకోండి, మీకే మంచిది. లేదు లాలో ఫైట్ చేద్దామంటే లీగల్గా అలాగే ఉండండి కదా. డెత్ థ్రెట్లు ఎందుకు? లా అన్నప్పుడు జడ్జి గారు చెప్తారు ఏది తప్పు ఏది కరెక్ట్, ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కదా. లాలో ఫైట్ చేద్దామంటే నేను అడుక్కోవట్లేదండి ఇప్పుడు కూడా మిమ్మల్ని. లాలో ఫైట్ చేద్దామంటే రెస్పెక్ట్ఫుల్ గా పోతాను, జ్యుడిషియల్ చెప్పిన నమ్మకం ఉంది నాకు. లేదు సాల్వ్ చేసుకుందామంటే దానికి కూడా రెడీ సార్. సో ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పేశారు కాబట్టి చూద్దాం మంచు విష్ణు గారి స్పందన ఎలా ఉంటుంది. ఈ ఇష్యూను ఇంకా రప్చర్ చేసుకొని ఇది కన్నప్ప సినిమాకు ప్రమోషన్ కంటే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మంచు విష్ణు గారు కూడా ఇది ఆలోచించి ఈ ఈ ఇష్యూస్కి పోలీస్ స్టాప్ పెట్టడము పెడితే మంచిది. అది వాళ్లకు, ఎందుకంటే మీలాంటి చిన్నవాళ్ళ మీద సినిమా అనేది పెద్ద కుటుంబం కదా సార్, కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి దాంట్లో. మీరు ఏదైనా ఉంటే అటువంటిది యూట్యూబర్స్ అలాంటి ఏదైనా నెగిటివ్ పెట్టినా కూడా ఏదైనా పెట్టినా కూడా యూట్యూబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు రిక్వెస్ట్ చేస్తే తీసేయండి అని చెప్తే తీసేస్తారు. ఎవరు కూడా దాన్ని అట్లే ఎవరో ఇబ్బంది పడాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు నష్టపోవాలని మామూలుగా అయితే యూట్యూబర్స్ ఎవరు పెట్టరు. ఒకవేళ ఏదైనా కామెడీ కోసమో లేకపోతే ఇంకోటి వ్యూస్ కోసమో ఏదైనా పెట్టినా కూడా మీరు వాళ్ళను అప్రోచ్ చేసి అది పద్ధతి కాదని ఒక మాట చెప్పినా కూడా తీసేస్తారు యూట్యూబర్స్ కూడా. మీకు ఏదైనా ఆప్షన్ ఉంటుంది సార్, మీరు తీకపోయినా కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. చూద్దాం చంద్రహాస్, విష్ణు స్పందిస్తాడనే నేను ఆశిస్తున్నా, నేను కోరుకుంటున్నాను సార్. స్పందించాలి, విష్ణు కూడా స్పందించాలి, మా కూడా స్పందించాలి కొద్దిగా. ఎందుకంటే సినిమాకి ఈ డిజిటల్ మీడియాకి అవినాభావ సంబంధం ఉంది. ఎంటర్టైన్మెంట్ కదా. మీరు ఒకరు ఇవన్నీ ఇష్యూస్ చేసుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా, మీరు నష్టపోకుండా, చంద్రహాసు నష్టపోకుండా, మిగతా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా సామరస్యంగా ఇష్యూను క్లోజ్ చేసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ చంద్రహాస్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాలి థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.